బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సంబంధించి టాప్ 15 లో కూడా ఆయన ఉన్నారు. ఇప్పుడు మేడం అది కాదండి, ఇప్పుడు అలా అనేకండి, ఎంతో కష్టపడి వాయిస్ మోడ్యులేషన్ వాడుతుంటాను. మా నాన్నగారు కూడా ఎరా అని అరుస్తారండి. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అగ్నిపరీక్షలో నాగప్రశాంత్ ఖచ్చితంగా వెళ్తాడు, కానీ కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను. కామనర్స్ అని తీసుకుంటారని చెప్పని మామూలు మౌత్ పబ్లిసిటీ అనేది స్ప్రెడ్ అయింది, చాలా మంది అప్లై చేశారు. 200 మందికి వీడియో కాల్ వచ్చింది, అరగంట వీడియో కాల్. దాని తర్వాత సో నాకు సోషల్ మీడియా లేదు. ఇన్స్టాగ్రామ్ 10 రోజుల క్రితం నాకు ఇన్స్టాగ్రామ్లో 30 మంది ఫాలోవర్లు. బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. పిఆర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైంది. బట్ ఎనీవే జరిగిన ప్రతి ఎపిసోడ్లో కూడా జడ్జెస్ ఫోకస్ అనేది మీ మీద చాలా ఉంది. మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళాలని చెప్పని ఎందుకు అనుకోలేదు? తెలీదు, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కావాలని వాళ్ళు తీసుకుంటారు. సో నేను వాళ్ళు కూడా పిఆర్ చేసుకున్నారు. మరి అంత ఎక్స్పెన్సివ్ పిఆర్ చేసుకొని బిగ్ బాస్ లోకి వెళ్ళాలా? కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఏం కెరీర్, చాలా మంది ఇవే చెప్పారు రీజన్స్. ఇప్పుడు దొంగతనం ఎందుకు చేసినట్టు రీజన్ ఉంటుంది. ఒకటి తప్పు చేసినా కానీ సార్ ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే యుద్ధం అనేది మీ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారు? బాడీ లేచి ముందు పెడతారు. ఇదిగో రా 10 మంది ఉన్నాం, నువ్వు ముట్టుకుంటే మేము ముట్టుకుంటాం. ఒక అమ్మాయి వచ్చి ఇలాగ చొక్కా పట్టుకొని నా కోసం అనింది. సార్ ఏదో మిస్ అయ్యారు సార్ ఇక్కడ. అప్పుడు అలా లవ్ లెటర్ ఇచ్చి అలాగ బస్సుకి వెళ్ళిపోయా అంతే. లవ్ లెటర్ ఒక 14 పేజీలు. నిజంగా పబ్లిక్ లో ఇటువంటి బ్యాడ్ అనిపించుకునే లెక్క అయితే కనుక మూసుకొని ఉండమన్నారు కాబట్టి మూసుకొని ఉండాలి అంటే కుదరదు. వాళ్ళకి ఆ విషయాలు తెలుసు, ఇట్లాంటి మాట్లాడితే చాలా సెన్సిటివ్ ఉంటది అని చెప్పి అన్నాడు. టీమ్ కి తెలుసు, వాళ్ళు రిలీజ్ చేయరుగా. అక్కడ చాలా జరుగుతుంది. మనం ఒక పిల్లోడిని స్కూల్లో చేరుస్తాం ఒక టీచర్ దగ్గర. సీరియస్ అవ్వచ్చు, అరవచ్చు. మాకు 14 నుంచి 16 గంటలు షూట్. మీరు చూసేది మా అయితే 1 గంట 2 గంటలు. ఆ ఉన్నంతసేపు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఆయన విజయవాడ వాస్తవుడు అనమాట. రైట్, ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సంబంధించి దాంట్లో కంటెస్టెంట్గా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. టాప్ 15 లో కూడా ఆయన ఉన్నారు. కానీ ఎందుకని ఆయన బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వలేకపోయారు అనేది ఆ విషయం గురించి కూడా మాట్లాడుకుంటాం. అదేవిధంగా నాగ ప్రశాంత్ గారి గురించి చాలా వరకు చాలా ఇంటర్వ్యూలో చూస్తుంటారు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ బాక్స్ అనమాట. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? యా సూపర్ సార్. సార్ యాక్చువల్గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనేటప్పటికి ఫస్ట్ బిగ్ బాస్ అనేటప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుందంటే చూసే పబ్లిక్లో ఎలా అంటే అరే బిగ్ బాస్ స్టార్ట్ అయిందిరా అని చెప్పినట్టుగా చాలా మంది హేట్ చేసే వాళ్ళు ఉంటారు, దాన్ని లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమైందంటే సీజన్ ఇప్పుడు 9th సీజన్ స్టార్ట్ అవుతుందని కానీ కట్ చేస్తే దీంట్లో కామనర్స్ కి అవకాశం ఉంది అని చెప్పని ఎప్పుడైతే ఎక్కువ మంది కామనర్స్ కి అవకాశం ఉందని చెప్పని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఫస్ట్ మామూలుగా అది బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పని అనుకునేటప్పుడు కామనర్స్ అని తీసుకుంటారని చెప్పని మామూలు మౌత్ పబ్లిసిటీ అనేది స్ప్రెడ్ అయింది. అది కట్ చేస్తే వాళ్ళే అనౌన్స్ చేసి ఇట్లా ఎక్కువ కామనర్స్ కి ఆపర్చునిటీ ఎక్కువ ఉందని చెప్పని అనేటప్పటికి చాలా మంది అప్లై చేశారు. మీరు కూడా చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. చాలా మంది నాకు తెలిసి 1,00,000 2 లక్షలు అని చెప్పి అన్నట్టు మీరు అన్నారు. అలా చాలా మంది కూడా నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ లో కానీ లేదా మా మీడియాలో కానీ చాలా మంది వీళ్ళు కూడా అప్లై చేసిన చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా బీట్ చేసుకుంటే కొంతమంది అక్కడ వరకు అగ్నిపరీక్ష వరకు వెళ్ళారు అంటే చాలా గ్రేట్. ఇది మీరు అన్నట్టుగా 1,00,000 2 లక్షలు అనేది పక్కన పెడితే ఎంతమంది వెళ్ళారండి అగ్నిపరీక్ష ఫస్ట్? అంటే స్టేజెస్ గా చూసుకుంటే అప్లై చేసిన వాళ్ళల్లో 200 మందికి వీడియో కాల్ వచ్చింది, అరగంట వీడియో కాల్, జూమ్ కాల్. దాని తర్వాత 90 మందిని గ్రూప్ డిస్కషన్ కి అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారు. దాంట్లో నుంచి 44 మందిని
మెగా ఆడిషన్, బిగ్ బాస్ ఆడిషన్ అక్కడి నుంచి మీకు టెలికాస్ట్ అయింది. ఓకే, దాని ముందు 3 రౌండ్లు అయినాయి. అక్కడి నుంచి మీకు టెలికాస్ట్ అయింది. అక్కడ 44 వచ్చారు. ఆ 44 నుంచి మళ్ళీ 15 ఫిల్టర్ అవుతూ, మళ్ళీ 15 నుంచి 13, ఇప్పుడు 6 బిగ్ బాస్ ఇంటికి వెళ్ళారు. ఓకే, సూపర్ సూపర్. మీతో పాటు జర్నీ చేసి మీతో పాటు ఎన్ని రోజులు సార్ ఇది టైం పీరియడ్ మీకు? ఇదంతా కూడా ఎన్ని రోజులు జరిగింది? అప్లై చేసింది జూలై 8వ తారీఖు లాస్ట్ డేట్. ఆడిషన్ వీడియో పెట్టింది. దాని తర్వాత వారం రోజుల్లో కాల్ వచ్చింది. ఆ వారం రోజులు అంటే అరౌండ్ 15వ తారీఖు, జూలై 15 నుంచి ఈ రోజు అంటే మొన్న బిగ్ బాస్ లాంచ్ దాకా అరౌండ్ ఒక 1.5 మంత్. 45 days అనుకుందాం. 45 days కూడా మీ కొలీగ్స్ తో ఉన్న రిలేషన్ అనేది మంచిగా చేసుకుంటూ ఈ రోజు మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళారు. రైట్, ఇక్కడ ఏంటంటే సార్ మెయిన్ గా చాలా మంది కూడా మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అగ్ని పరీక్షలో హాట్‌స్టార్‌లో మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాగప్రశాంత్ ఖచ్చితంగా వెళ్తాడు, బయట ఈ బజ్ అనేది నడిచింది చాలా చోట్ల. నేను కూడా విన్నా నాగప్రశాంత్ నాగా వెళ్తాడు అని చెప్పిన ఆ మాట అయితే వినిపించింది. కానీ చూస్తే కట్ చేస్తే ఇక్కడ ఉన్నాను అలాని కాదులేండి, ఇక్కడ ఉన్నారు, అక్కడ లేరు. ఎందుకని అంటే ఇక్కడ ఈ మధ్యలో మీరు ఏమైనా మిస్టేక్ తీసుకున్నారా, లేకపోతే రాంగ్ స్టెప్స్ ఏమైనా తీసుకున్నారా? అక్కడ సెలెక్ట్ చేసింది, రిజెక్ట్ చేసింది బిగ్ బాస్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో, ఎందుకు తెలియదు, ఎందుకు తీసుకోలేదు అనేసి. బట్ ఇక్కడ వచ్చేసి ముగ్గురిని జడ్జెస్ ద్వారా తీసుకెళ్లారు. సో నాకు సోషల్ మీడియా లేదు. ఇన్స్టాగ్రామ్ 10 రోజుల క్రితం నాకు ఇన్స్టాగ్రామ్ లో 30 మంది ఫాలోవర్లు, 30 మంది. ఈ 10 రోజుల్లో అగ్ని పరీక్ష టెలికాస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నాకు 5,000 సంథింగ్ ఏదో అయింది, 5,500 అయ్యారు. సో ఈ 5,500 కూడా ఈ 4 రోజుల్లో ఇంకో 2,000 మంది వచ్చారు. సో బేసిక్గా నాకు ఎక్కువ రీచ్ లేదు. సో ఓటింగ్ పడడం అనేది చాలా వెరీ రేర్. జనరిక్ ఆడియన్స్ మాత్రమే ఎవరైతే హాట్‌స్టార్ చూసి ఆ రోజు ఆ స్టార్ రావడము అది చూసి వేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఎక్కువ మంది మా టీవీలో ఎలాగో లాంచ్ అవ్వలేదు, ఓన్లీ హాట్‌స్టార్లో వచ్చింది. అండ్ అలాగే రీల్స్ చూసి ఎక్కువ మంది ఓటేసేవాళ్ళు ఉంటారు. సో మనకి అక్కడ రీచ్ లేదు, మనకి పిఆర్ గట్రా ఏమీ లేదు. సో అందుకని ఓటు పడలేదు అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ అది. మిగతా 3 జడ్జెస్ ద్వారా వెళ్ళారు. వాళ్ళు కూడా ఓటింగ్ లేదు, బట్ వాళ్ళకి జడ్జెస్ ఏదో పాయింట్స్ కన్సిడర్ చేసి వీళ్ళుంటే ఇలాంటి కంటెంట్ వస్తుంది అని ఏదో ఆలోచించి తీసుకుని ఉంటారు. సో ఆ థాట్లో నేను లేనేమో, మేబీ ఆ క్వాలిఫికేషన్ నేను ఇంకా రాలేదేమో అనేసి నేను అనుకుంటున్నా. జరిగిన ప్రతి ఎపిసోడ్లో కూడా జడ్జెస్ ఫోకస్ అనేది మీ మీద చాలా ఉంది. అంటే మనకి స్క్రీన్ మీద చూపించేది ఇప్పుడు అక్కడ 24 hours జరిగిందంటే మనకు 24 hours చూపిరు, 1 hour చూపిస్తారు మనకి మొత్తం ట్రిప్ చేసి. ఆ చూపించిన 1 hourలో ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్లో కానీ అగ్ని పరీక్షకు సంబంధించి జడ్జెస్ యొక్క ఫోకస్ అనేది మీ మీద కనిపించింది. మరి ఎందుకని లాస్ట్ ఫైనల్ గా అది కనిపించలేదు, మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళాలని చెప్పని ఎందుకు అనుకోలేదు? తెలీదు, ఇది ఒక $1 million క్వశ్చన్ నాకు కూడా తెలుసుకోవాలి. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే షో సక్సెస్ అవ్వాలి. పర్సనల్గా అంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అగ్ని పరీక్షను పెట్టి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక మంచి స్టోరీ ఇచ్చారు. జనరల్ బిగ్ బాస్ లో మంచి స్టోరీ ఉండి అందరు నెగిటివ్ అయిపోతారు పాపం, కెరీర్లు పోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది నాకు అదృష్టంగా ఒక పాజిటివ్, అరే ఎంత ఫ్యాన్ బేస్ పెరిగిందంటే చాలా. ఇప్పుడు టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్లో, బిగ్ బాస్ ఎపిసోడ్స్లో కింద కమెంట్స్లో నాగాని తీసుకోండి నాగా అని స్పామ్లు. వీళ్ళంతా పిఆర్ కాదు, జనరల్ ఆడియన్స్ వీళ్ళు. సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా మంచి జర్నీ ఇచ్చారు బిగ్ బాస్, థ్యాంక్ యూ అండి. సో ఇదైతే అట్లీస్ట్ నాకు ఇది ఒకటి వచ్చింది, ఒక పాజిటివ్ స్టోరీ వచ్చింది. మరి ఆ బిగ్ బాస్ కి టీం వాళ్ళకి ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే అలాంటి ఏ కంటెంట్ మనకు తెలియదు కదా. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కావాలని వాళ్ళు తీసుకుంటారు. సో నేను దానికి క్వాలిఫై అవ్వలేదేమో అని పాజిటివ్ గా తీసుకుంటున్నాను. దీన్ని కూడా పాజిటివ్ జర్నీ ఇచ్చారు, ఒక విజిబిలిటీ ఇచ్చారు, ఆడియన్స్ కనెక్షన్ ఇచ్చారు. ఈ ఫార్మాట్, ఈ 9th season కి ఫార్మాట్ కి నేను కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇప్పుడు మీకు ఒక లెగసీ స్టార్ట్ అయింది బిగ్ బాస్. మీ బయటికి అంటే మీరు మిమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది, మిమ్మల్ని చూపించడం జరిగింది. మీకంటూ ఇప్పుడు ఒక మంచి రీచ్ అనేది కూడా వస్తుంది. దీన్ని కంటిన్యూ చేస్తారా? మరి ఏంటిది, సోషల్ మీడియానా? సోషల్ మీడియాలో ఈ బిగ్ బాస్ అనే లెగసీని కంటిన్యూ చేస్తారండి. మీరు? చేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కడో ఉన్నవాడిని, 4 ఏళ్ళు ఒకే రూమ్ లో ఉండేవాడిని. తీసుకొచ్చి జనాల ముందు నించోబెట్టి అరే ఈడు ఇలాంటి వాడురా అనేసి నన్ను పైకి లేపి ఒక స్టోరీ ఇచ్చారు కదా. ఇంకా బిగ్ బాస్ మనం ఎంత చేయాలి ఇంకా. ఓకే, రైట్. అంటే సార్ ఇక్కడ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ రిలేషన్ అనేది చాలా తెలుసుకున్నది. మోకాల మీద పడి పళ్ళు రాలు కొట్టుకున్నాక తెలుసుకున్నా. అయ్యో, బిగ్ బాస్ కాలవాట పెట్టిందా? అంటే బిగ్ బాస్ కాలవాట పెట్టాడు. ఆయన ఏం చేయలేరు కదా, ఆయన ఓటింగ్ పడలేదు నాకు. ఓకే, అంటే స్టార్టింగ్ లో అసలు ఏం లేదు, బాటమ్ 5 లో ఉన్నాను. నాది గ్రాఫ్ పెరిగే కొద్దీ బాటమ్ 5 నుంచి మిడ్ 5 వచ్చాను.
సో టాప్ 5 వచ్చేలోపు అయిపోయింది అగ్ని పరీక్ష. ఓటింగ్ రాలేదు, అట్లీస్ట్ జడ్జెస్ ద్వారా వెళ్దాం అనుకున్నా. బట్ పిఆర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమైంది. బట్ ఎనీవే ఆ పిఆర్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండే, వెరీ ఎక్స్పెన్సివ్, మనకంతా వాళ్ళ కాదు. అది యాక్చువల్గా పిఆర్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంది అని చెప్పి అంటున్నారు. అక్కడ ఉన్న మీతో పాటు మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మీతో పాటు పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు, కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారో, వీళ్ళు కూడా పిఆర్ని చేసుకునే ఉంటారు ఖచ్చితంగా, చాలా వరకు కూడా చేసుకుంటారు. అండ్ కొంతమంది అందులో చాలా యాక్టివ్ గా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో మీతో పాటు పోటాపోటీగా, వాళ్ళు కూడా పిఆర్ చేసుకున్నారు. మరి అంత ఎక్స్పెన్సివ్ పిఆర్ చేసుకొని బిగ్ బాస్ లోకి వెళ్ళాలా అంటే అదొక విజిబుల్ జనాల కళ్ళలో పడాలి కదా జనాలు. ఎందుకంటే చాలా మంది కెరీర్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది అదే కొంతమంది సోషల్ మీడియా, కొంతమంది సినిమాలు, కొంతమంది సీరియల్స్, కొంతమంది యాంకర్. సార్ ఒక విషయం, మీరు సీరియల్స్ అన్నారు, సినిమాలు అని చెప్పాను, ఇవే రీజన్స్ చెప్పిన వాళ్ళు చాలా మంది కూడా బిగ్ బాస్ కాయిన్ కొట్టినట్టు కొట్టే బయటికి మీరు ఆ మెగా ఆడిషన్ లో, ఆ 44 మంది మెగా ఆడిషన్ లో చాలా మంది ఇవే చెప్పారు. రీజన్ చెప్పినా గానీ దానికి సపోర్టింగ్ గా కూడా ఉండాలి కదా. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఎందుకు సీరియల్ అడుగుతారు, దానికి సపోర్టింగ్ ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు తప్పు చేసినా కానీ తప్పు ఎందుకు చేసిన జస్టిఫికేషన్ ఉంటే అది వ్యాలిడ్ గా కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడు దొంగతనం ఎందుకు చేసినట్టు రీజన్ ఉంటుంది. అతను కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే బయటకు వచ్చేస్తాడు జైలు నుంచి. సో అలాగా అంటే దొంగతనం కరెక్ట్ అని చెప్పట్లేదు, ఒకటి తప్పు చేసినా గానీ. సార్ ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే యుద్ధం అనేది ఇద్దరు చేసుకుంటారు, ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. ప్రతిసారి మంచి గెలవదు, ప్రతిసారి చెడు గెలవదు. ఆ యుద్ధాన్ని కొంతమంది ఎందుకు చేస్తారు, ఎందుకు అనేది. సో రీజన్ అనేది చెప్పుకోగలిగితే, సీరియల్కి ఎందుకు రావాలి, సినిమాకి ఎందుకు రావాలని చెప్పుకోగలిగితే మేబీ వాళ్ళు ఉండేవాళ్ళేమో. ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఎవరైతే 15 మంది ఉన్నారో వాళ్ళు సీరియల్ కోసం ఉన్నారని సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో యా సార్, ఇక్కడ మీరు చెప్తున్న పాయింట్స్ అనేవి మనం వ్యాలిడ్ పాయింట్స్ తీసుకోవచ్చు. కామనర్స్ లో జరిగిన ఈ అగ్ని పరీక్షలు ఎలా అంటే, చాలా మంది మనం ఇందాక అనుకున్నట్టుగా హేటర్స్ ఉంటారు, లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ లైక్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు హేటర్స్ ఉన్నారంటే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళకు కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఎందుకు హేట్ చేస్తున్నారు అని చెప్పనేది వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఎలా అంటే, బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ అని చెప్పని తీసుకున్నా బిఫోర్ సీజన్స్ లో చూసుకుంటే, అంటే అక్కడ ఎక్కువ మందిని తీసుకోవాలా, ఎవరో ఒకళ్ళు ఉండేవారు సీజన్ కి, ఒక పర్సన్ లేదంటే 2 పర్సన్స్ అలా ఉండేవారు. తీసుకున్నా వాళ్ళు చేసిన రచ్చకి వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది ఒక్కసారిగా 15 మంది మీద హేటర్స్ అనేది చూపిస్తారు ఖచ్చితంగా. ఇంతమందిని తీసుకెళ్తున్నారు ఈసారి, వీళ్ళంతా రచ్చ చేస్తారు ఇప్పుడు, అసలు వీళ్ళ వల్ల ఏంటి, అసలు యూజ్ ఏంటి, సొసైటీకి యూజ్ ఏంటి వీళ్ళ వల్ల, అది ఇది అని చెప్పండి రకరకాలుగా మాట్లాడతారు. సో దానికి మీ సమాధానం ఏంటి? ఇట్స్ అబౌట్ ది పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ అండి. అతను ఎలా బిహేవ్ చేస్తాడు, ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ, రాజైనా సింహాసనం లేకపోయినా ఎలా ఉంటాడు అనేది మెయిన్ పర్సనాలిటీ. అండ్ జనాలు ఎవరైతే మన హేటర్స్ ఉన్నారో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మనం మైండ్ సెట్ మార్చలేం, అలాగే ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ మార్చలేం. ఎందుకంటే ఏ షో అయినా కానీ ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్, ఇప్పుడు సినిమా ఉంది, బాహుబలి ఉంది, నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, బాహుబలి నచ్చిన వాళ్ళు చెత్త సినిమా అనే వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ ఓకే, దాన్ని మనం ఏం చేయలేం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు అన్నట్టుగా అంతకుముందు జరిగిన కామన్ మ్యాన్, ఆ ఫోకస్ ఇప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్ వెళ్ళారో ఇంటి లోపలికి, స్పాట్లైట్ మొత్తం వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే మనల్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఏమైనా రచ్చ చేస్తే అరే కామన్ మాల నుంచి వెళ్ళినాడు ఏంద్ర ఎలా చేస్తున్నాడు, మాకు నెగిటివ్ కదా సెలబ్రిటీస్ దగ్గర అనేది ఆ ఫోకస్ అయితే చాలా ఉంటుంది. సో లోపల ఉన్న వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎప్పుడు అది మైండ్లో పెట్టుకొని, జనరల్ కామన్ మ్యాన్ ఎలా ఉంటారు, మంచిగా అందరూ మంచిగా ఉంటారు. బట్ వాళ్ళ ఉన్న క్యారెక్టర్ని చూపిస్తే కెమెరా కోసం అతిగా వెళ్ళకుండా, ఎక్కడ అవసరమో అక్కడ వ్యాలిడ్ పాయింట్స్తో చేసి, ఇన్ కేస్ కామనర్ గెలిస్తే ఈ సీజన్లో మళ్ళీ ఆ రచ్చలు లేకుండా ఒక కామన్ మ్యాన్ లాగా బయట ఉండి, అఫ్కోర్స్ సెలబ్రిటీ, ఇప్పుడు అందరూ సెలబ్రిటీ, వీళ్ళంతా సెలబ్రిటీ అయిపోయినట్టే. బట్ బయటకు వచ్చి కూడా కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేసి వెళ్ళాడు కాబట్టి బయటకు వచ్చి కూడా కామన్ మ్యాన్ లా ఉండి ఆ మంచితో అదే పర్సనాలిటీ మెయింటైన్ చేస్తుంటే జనాలు నెక్స్ట్ సీజన్ కూడా ఆదరిస్తారు కామన్ మ్యాన్ ని. ఓకే, బాగా చెప్పారు సార్. హేటర్స్ మైండ్ లోకి వెళ్ళి వచ్చినట్టు చెప్పారు మీరు. అంటే కామన్ మ్యాన్ బయటకు వచ్చిన తర్వాత కామన్ మ్యాన్ లాగే బిహేవ్ చేయాలి. అంతే కదా, అలా బిహేవ్ చేయకపోతే. ఇప్పుడు నేను అగ్ని పరీక్షలో మంచి జర్నీ తీసుకుని వెళ్తున్నాను, బయటకు అందరూ సెలబ్రిటీ అంటున్నా కూడా నేను ఇల్లు మారను కదా, అదే అపార్ట్మెంట్ లో ఉంటాను, అదే బంధువులతో ఉంటాను, వాళ్ళతో అదే గల్లీలో తిరుగుతాను. సో అలాగే బిహేవ్ చేయాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదురా ఇడు దానికి. ఒకటి ఏంటంటే టైం మారిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, సో వాళ్ళకి ఇచ్చే టైం కొంచెం తగ్గుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకుంటే ఒక టైం ఇవ్వలేకపోతున్నాడు అనుకుంటే చాలు, కానీ వీడికి తల పొగరు వచ్చేసిందిరా అంతా మాట్లాడేది అనుకుంటే దానికి మనం ఇంకేం చేయాలి. అదొక్కటి మాత్రం మనం టైం ఒక్కటి మాత్రం
చేంజ్ అవుతుంది. ఈ మధ్యలో ఏమైనా వచ్చింది అలాగా? ఇన్స్టాగ్రామ్ లోనే ఇన్స్టాలో ఇప్పుడు 30 ఫాలోవర్స్ ఉండే కదా నెల రోజులు 10 రోజుల ముందు, మెల్లిమెల్లిగా ఫాలోవర్స్ పెరుగుతుంటే అందరికి రిప్లై ఇచ్చాను, ప్రతి కమెంట్కి రిప్లై ఇచ్చాను, ప్రతి కాల్ తీసుకున్నాను, ప్రతి మెసేజ్ డిఎంకి రిప్లై ఇచ్చాను. ఇప్పుడు 5500 అయ్యారు డిఎంస్. ఇప్పుడు 500-600 అన్రిప్లైడ్ మెసేజెస్ ఉన్నాయి. వాళ్ళందరూ నీకు పవర్ వచ్చేసింది, టైం లేదు బ్రదరు, షూటింగ్ వెళ్తున్నాను, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రస్తుతానికి, ఎందుకంటే కెరీర్ బిల్డ్ చేసుకోవాలి. కానీ కుదిరినంత మందికి రిప్లై ఇస్తున్నాను, కమెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను, టైం కుదరట్లేదు. విజయవాడ వెళ్ళిపోయాక కూర్చొని ఒక రోజు అంతా 1000 మంది ఉంటే 1000 మందికి రిప్లైలు ఇచ్చి, అందరి కమెంట్స్ రిప్లై ఇచ్చి ఫస్ట్ వాళ్ళని సాటిస్ఫై చేద్దామని ఫిక్స్ అయ్యా. సో ఆ టైం అనేది ఒక ఫ్యాక్టర్ అయితే మారుతుంది ఒక్క షో నుంచి బయటకు వచ్చాక. రైట్ సార్. సార్ ఇక్కడ మీరు అంటే అగ్ని పరీక్షకి వెళ్ళి టాప్ 15లో ఉండి యాక్చువల్ టాప్ 5లో కూడా వెళ్ళాల్సిన వ్యక్తి. సో అంటే మీరు అంత జర్నీ చూశారు కాబట్టి జస్ట్ ఒక స్టెప్పే మీరు ఎక్కలేదు అంతే, అక్కడ వరకు వెళ్ళారు కాబట్టి మీరు అక్కడ చూసిన ఫేస్ చేసిన టాస్క్లు కానీ అవన్నీ కూడా మేము రెగ్యులర్గా చూసాం, ఆ ఎపిసోడ్స్ అనేవి కూడా చూసాం. అంటే చూసేటప్పుడు ఎలా అనిపించింది అంటే అండి, ఇప్పుడు సెలబ్రిటీస్ అనే వాళ్ళని ఎవరిని తీసుకుంటున్నారు ఏంటనేది ప్రస్తుతానికి అయితే అప్పటికే అనౌన్స్ చేయలే, మీ అగ్ని పరీక్ష నడుస్తున్న టైంలో అనౌన్స్ చేయలేదు. ఇక్కడ ఎలా పెట్టారు, కామనర్స్ అని చెప్పని మిమ్మల్ని 15 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ని తీసుకెళ్తాం, సెలెక్ట్ చేస్తాం అని చెప్పని పెట్టారు. కానీ ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ తీసుకునేటప్పుడు ఆడిషన్స్ మీన్స్ ఫస్ట్ మీరు అన్న 45 మెంబర్స్ ఫస్ట్ ఫిల్టర్ అయ్యి వచ్చారు కదా సార్, వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే మీ ఇంట్రోస్ యాక్చువల్గా మీ ఇంట్రొడక్షన్ కానీ మీ ఇంట్రోస్ కానీ జరిగేటప్పుడు చాలా మందిని కూడా రకరకాలుగా వీళ్ళు మాట్లాడారు, టెస్ట్ చేశారు, మాట్లాడారు, ఫిజికల్ గాను మెంటల్ గాను. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే నవదీప్ గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన అగ్రెసివ్ అయ్యి ఉన్న ఇవి కూడా చూపించారు. యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే చాలా హేట్ చేశారు నవదీప్ గారిని, రకరకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు, అసలు నువ్వు అది ఇది అని చెప్పని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. వాళ్ళ ముగ్గురు జడ్జెస్ కూడా యాక్చువల్గా వాళ్ళు సెలబ్రిటీస్ ఏంటనేది పక్కన పెడితే ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వాళ్ళందరూ కూడా అందులో ఇద్దరు కూడా విన్నర్స్. నవదీప్ గారు కూడా చాలా జోయల్ గా ఉంటారు, ఆయన యాక్చువల్గా నెంబర్ 1 సీజన్ ఆయన హార్ట్ కదా ఉంటారు. అట్లాంటి వీళ్ళని పెట్టారు కాబట్టి నిజంగా పబ్లిక్ లో ఇటువంటి బ్యాడ్ అనిపించుకునే లెక్క అయితే కనుక వాళ్ళ రిప్రజెంట్ చేసుకోవాలి అని చెప్పని అనుకునే ఫీల్ అయితే కనుక బిగ్ బాస్ ఆ వీడియో రిలీజ్ చేయదు. ఎప్పుడైతే ఆయన అరవడం జరిగిందో, ఆ వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరిగిందో, వాళ్ళకి ఆ విషయాలు తెలుసు, ఇట్లాంటి మాట్లాడితే చాలా సెన్సిటివ్ ఉంటుంది అని చెప్పన్నాడు టీంకి తెలుసు, వాళ్ళు రిలీజ్ చేయరుగా, కానీ చేశారు. అంటే అక్కడ ఏంటంటే దాని ముందేంటి వెనకాల ఏంటి అనేది ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడానికి, క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికో బజ్ పెంచడానికో అనుకోవచ్చు. అటువంటి సందర్భాల్లో నిజంగా రియల్గా అక్కడ మీరు సెలబ్రిటీకి ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు అంటే అలా ఏమైనా ఇచ్చారా, లేదంటే ఒక కామన్ మ్యాన్కి ఉన్న ట్రీట్మెంట్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమైనా మీరు చూసారా? అంటే మీకు అట్లాంటిది ఏమైనా అనిపించిందా మీకు ఆ సందర్భం? సో అగ్ని పరీక్ష షూట్ 9th నుంచి 19th అయింది ఆగస్ట్. సో టెలికాస్ట్ వచ్చేసి 22 నుంచి అయింది. సో ఫస్ట్ ఆడియన్స్ మేమే, అక్కడ 15 మంది ఎవరైతే కూర్చున్నారో అక్కడ జరిగేదంతా ఫస్ట్ మేమే జడ్జ్ చేసుకోవాలి, ఎలా రియాక్ట్ అవుతుందో ఏం నడుస్తుంది అనేసి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక పిల్లోడిని స్కూల్లో చేరుస్తాం ఒక టీచర్ దగ్గర, వాడు వినట్లేదు ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా. టీచర్ చెప్తుంటే అర్థం కావట్లేదు, ఎందుకంటే తప్పు టీచర్ది అవుతుంది. సీరియస్ అవ్వచ్చు, అరవచ్చు, అంటే మరి కొట్టడం కాదులే కానీ, అరే ఇలా ఫస్ట్ మంచిగా చెప్తారు, తర్వాత అవ్వదు, మెల్లిగా అరవడం అనేది జరుగుతుంది. పేరెంట్స్ కూడా కొంతమంది మా వాడిని కొట్టి చదివించడానికి కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. సో అదే ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకు తెచ్చానంటే, ఇప్పుడు ఎంతో లక్షల మంది నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చాం, ఇప్పుడు వీళ్ళని సెలెక్ట్ చేసి పంపించేది జడ్జెస్. సో వీళ్ళు బిగ్ బాస్ ఇంటికి వెళ్ళి ఎలా బిహేవ్ చేస్తారనేది బ్యాడ్ నేమ్ వచ్చేది జడ్జెస్కి. సో వాళ్ళు మమ్మల్ని బెస్ట్ బయటికి తీసుకురావాలంటే వాళ్ళు కొంచెం, ఎందుకంటే అక్కడ మీకు ఒక్కొక్క ఎపిసోడ్ 7 to 8 hours షూట్ అయింది, మీరు చూసేది 1 hour. అక్కడ చాలా జరుగుతుంది, కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు. అప్పుడు నేను కూడా 1-2 మిస్టేక్స్ చేశాను, ఎందుకంటే కొత్త ప్లాట్ఫామ్, స్టేజ్ కొత్త, ఆ టాస్క్ అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ చాలా మందికి టైం పట్టింది. కొంతమంది ఎంత చెప్పినా అర్థం కాదు. మీరు 15 ఎపిసోడ్లు కదా, మాకు 7 రోజులు షూట్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంతమంది ఇంకా గ్రాస్ ఫెయిల్ అయిపోతున్నారు కొంతమంది. సో అలాగా వీళ్ళు మాలోంచి బెస్ట్ తేవాల్సిందే. బెస్ట్ తేవాలంటే దే హ్యావ్ టు పుష్ అవర్ లిమిట్స్. అండ్ నవదీప్ గారు వచ్చేసరికి ఆయన లేకపోతే అగ్ని పరీక్ష లేదు, ఆయన శ్రీముఖి గారు. మాకు 14 నుంచి 16 గంటలు షూట్, మీరు చూసేది మా అయితే 1 గంట 2 గంటలు. ఆ ఉన్నంతసేపు హైపర్ యాక్టివ్గా నించొని నవ్వడము, జోక్ లేయడము, కింద మీద పడడం చేసేది నవదీప్ గారు, శ్రీముఖి గారు. వాళ్ళు లేకపోతే మేము అసలు అక్కడ షేక్ అవుతూ ఉండేవాళ్ళం, ఎందుకంటే సెలబ్రిటీస్ వాళ్ళు. బిగ్ బాస్ గెలిచిన వాళ్ళు 2 ఉన్నారు. నవదీప్ గారు సీజన్ 1కి షో హైప్ లేపింది ఆయనే, శ్రీముఖి గారు నెంబర్ 2 బెస్ట్ యాంకర్. అండ్ అన్ని కెమెరాస్, అన్నపూర్ణ స్టూడియోస్, నాగార్జున ఎప్పుడైనా రావచ్చు ఒక పానిక్ ఉంటుంది. మధ్య మధ్య సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో మాకేంటంటే వాళ్ళు కనుక ఆ కేక్ వాక్ పక్క నుండి నువ్వు చేస్తావరా నువ్వు
అని వెన్ను తట్టకపోతే మా వల్ల అయ్యేది కాదు. ఎంకరేజ్మెంట్ ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తూనే తప్పులు చేసి దండించాలిగా. మంచి చేస్తే సూపర్ అని బ్యాడ్జ్ ఇవ్వాలి, తప్పు చేస్తే ఎల్లో కార్డు ఇచ్చి ఏదో ఒకటి. సో 2 లేకపోతే మాకు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళాక ఆ సెలబ్రిటీస్లో 24 గంటలు జనాలు చూస్తారు. బిహేవియర్లో కొంచెం చేంజ్ వచ్చినా ఈయన ఎందుకు తీసుకున్నారు వీళ్ళు జడ్జెస్, మళ్ళీ వాళ్ళని తిడతారు. మళ్ళీ ఎటు తిరిగి ఫోకస్ మళ్ళీ కామనర్ మీద ఉన్నా కూడా ఫోకస్ మళ్ళీ వీళ్ళ మీదకి వెళ్తుంది. వీళ్ళని అనవసరంగా తీసుకొచ్చారు అని వాళ్ళు అదే అన్నారు. ఇప్పుడు మీరు మేము ఎంతమందిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా మిమ్మల్ని ఏమనరు, మమ్మల్ని అంటారు. సో మిమ్మల్ని మేము చేయాలి, షైన్ చేయాలంటే గోల్డ్ని కాలిస్తేనే నిప్పుల్లో ఉంటేనే గోల్డ్ బయటకు వస్తుంది, షేప్ అవుద్ది, మౌల్డ్ అవుద్ది. సో జడ్జెస్ ఏదైతే చేశారో అంటే మీరు అన్నట్టుగా అక్కడ అది నవదీప్ గారు అరిశారు, అది బయటకు వచ్చింది, ఇష్యూ అయింది అన్నారు కదా, అది ఒక ఎక్స్టెంట్ కొంచెం ఎక్కువ వెళ్ళింది. అది మరి ఎందుకు చేశారు ఏంటో అది బిగ్ బాస్ టీమ్కే తెలుసు, నాకు తెలియదు ఎందుకు టెలికాస్ట్ చేశారు ఆ పాయింట్ అనేది. అది మనం ఎగ్జాక్ట్గా మనకైతే చెప్పలేము. యాజ్ ఎ కంటెస్టెంట్గా చూస్తే మాత్రం కొంచెం ఒక మేబీ 1% కొంచెం ఒక వెళ్ళింది అనుకుంటే, బట్ అదొక్కటి పక్కన పెడితే మిగతాదంతా ఏదైతే జరిగిందో వాళ్ళు అలా ఉండకపోతే, గురువు కొంచెం కఠినంగా ఉండకపోతే, మనం పురాణాలు చూసినా కానీ గురువు ఏదో ఒక బెత్తంతో ఉంటది, అది అవ్వకపోతే బెస్ట్ అనేది బయటికి రాదు. ఆ 15 మంది ఎంతోమంది ఫిల్టర్ వచ్చారు కాబట్టి కొంతమంది ఫేక్ ఉండొచ్చు, కొంతమంది నిజం ఉండొచ్చు, కొంతమంది అమాయకులు ఉంటారు, కొంతమంది కఠినంగా ఉంటారు. నటించే వాళ్ళ నుంచి బయటికి తేవాలి, బెస్ట్ ఒరిజినాలిటీ బయటికి తేవాలి. అది హరే నాన్న బుజ్జిగా అంటే రాదు. సో కఠినంగా ఉండాల్సిందే. సో జడ్జెస్ ఏం చేసినా కానీ ఐఎమ్ విత్ దెమ్. ఓకే, సూపర్. మీరు ఇంత పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి సూటి ప్రశ్న, మీరు బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్షకి మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని రండి అని వాళ్ళు చెప్పినప్పుడు అంటే ఒక 2-3 డేస్ ముందే మీకు ఇన్ఫార్మ్ అనేది వస్తుంది కాబట్టి ఆ 2-3 డేస్లో మీరు ఏం ప్రిపేర్ అయ్యారు? అగ్ని పరీక్ష వచ్చే ముందా అంటే మీరు ఇప్పుడు చెప్పొద్దు నేను బట్టలు ప్యాక్ చేసుకుని అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చినా కానీ కుమ్మేయాలి అని చెప్పినట్లుగా అలా మెంటల్ గా ఫిజికల్ గా రెడీ అయ్యాలని చెప్పండి, ఇలాగ అందరూ చెప్పదు. నేను అసలు నిజంగా ఏమనుకున్నారో చెప్పండి. హానెస్ట్, మీరు ఆల్రెడీ నా ఎపిసోడ్ చూసారు కాబట్టి మీకు తెలిసి ఎంత హానెస్ట్. నేను అసలు అర్హుడిని అనుకున్నా. ఫస్ట్ కాల్ రాగానే బిగ్ బాస్ నుంచి నిజమేనా, తర్వాత వీడియో కాల్ జరిగింది 30 minutes. అసలు నాకు వాళ్ళు అడిగారు బిగ్ బాస్కి వచ్చి మీరు ఏమైనా సాధించేద్దాం అనుకుంటున్నారంటే, అయ్యో మీరు అసలు కాల్ చేయడం గొప్ప అండి, నాకు అసలు అంత సీన్ లేదు అనుకున్నాను. నెక్స్ట్ ఛాన్స్ వచ్చినా రాకపోయినా, నెక్స్ట్ రౌండ్ ఉన్నాం అనుకున్నా మీ పేరైతే గుర్తుపెట్టుకుంటా అనేసి నాకు ఎవరైతే వీడియో కాల్ చేశారో ఆయన పేరు గుర్తుపెట్టుకుని రాసుకుని పక్కన పెట్టుకున్నా. ఓకే, సో థ్యాంక్ యూ, ఛాన్స్ ఇచ్చారు, అట్లీస్ట్ మీ కళ్ళలో పడ్డాను, ఓకే ఏదో ఉంది అనుకుంటున్నాను నాలో. దాని తర్వాత జీడీ కూడా మాకు వచ్చిన టాపిక్ కూడా ఏంటి, ఫిజికలీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్, గంట సేపు కొట్టుకోవాలి 10 మంది. ఓకే ఓకే, అమ్మాయిలు స్ట్రాంగ్ అబ్బాయిలు స్ట్రాంగ్. మీ జీడీలో పాప రిజెక్ట్ అయిన పర్సన్ జతిన్ కాదు మన ఆల్ ఇండియా అందగాడు, మా గ్రూపే. గీతమ్మ గారు ఆల్ ఇండియా అందగాడు మా గ్రూపే. మా 10 మందిలో వాళ్ళిద్దరు ఉన్నారు. మా 10 మంది నుంచి 7 నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. అగ్ని పరీక్షకు వచ్చాం 7. సో 3 రిజెక్ట్ అయ్యారు అనమాట. ఆల్ ఇండియా అందగాడు వచ్చాడు, గీతమ్మ గారు వచ్చారు, జతిన్ వచ్చాడు, నేను, డాలియా గారు, మన వికాస్, ఇంకొక అబ్బాయి ఎవరు ఉన్నారు, కల్కి మా గ్రూప్ కాదు. సో టాపిక్ అక్కడ వచ్చిందంటే జీడీలో అసలు మామూలుగా మాట్లాడలేదు నేను. అంటే ఎందుకంటే నేను ఒకటే పాయింట్ చెప్పాను, అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో, అబ్బాయిని తొక్కేస్తున్నారు, ఆ పాయింట్ కొంచెం హైలైట్ చేశాను. సో ఎప్పుడైతే అబ్బాయిలకి సపోర్ట్ చేస్తుంటే ఈ జనరేషన్ లో తొక్కేయడం జరుగుతుంది కదా, సో నన్ను కూడా తొక్కేస్తారేమో అనేసి ఇంకా సరే పోతే పోయింది, అట్లీస్ట్ ఒక మంచి పాయింట్ అయితే పెట్టాననేసి అనుకున్నా. బట్ లక్కీగా ఆడిషన్ పిలిచారు. ఆడిషన్ స్టేజ్ మీద రంగానే నేను ఇంకా నా మొత్తం 44లో నాది 43 ఆడిషన్. నా మార్నింగ్ 7కి వస్తే రెండో రోజు నైట్ 3:45 అయింది నా ఆడిషన్. సో ప్యానిక్ అయిపోయాను, నిద్రలేదు, ఫీవరు, దగ్గు, జలుబు. ఫస్ట్ టైం అంతమంది మధ్యలో వచ్చాను కొంచెం, అందుకే నా ఆడిషన్ కూడా సరిగ్గా కావాలి. అరే అయిపోయింది, నన్ను ఇంటికి పంపించేస్తారు, ఒకటే గ్రీన్ ఇచ్చారు, ఒకే ఒక హోల్డ్లో పెట్టారు కదా ఇంక ఇంటికి అనుకున్నా. దాని తర్వాత ఇంకా అలాగా అసలు ఫస్ట్ ప్రతిసారి అర్హుడినేనా, అసలు నాకు ఉందా అంత సీన్ ఉందా అంటే, కామన్ మ్యాన్ కదా. అక్కడ చూస్తే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చూసాను, యూట్యూబ్ లో చూసిన చాలా మంది ఉన్నారు అక్కడ. ఫెమిలియర్ ఫేసెస్ చాలా ఉన్నాయి. నేను ఎవరు అనామకండి మనకంత సీన్ ఉందా అని అనుకున్నాను. బట్ ఎనీవే అక్కడ కొట్టుకుంటూ 15కి వచ్చి 13 దాకా వచ్చాను. బిగ్ బాస్ ఇంటికి కూడా వెళ్ళిపోతా అనుకున్నాను. ఎప్పుడైతే వెళ్ళిపోతా అనుకున్నానో వెళ్ళిపోలేదు, అక్కడ దాకా ఎప్పుడైతే వెళ్ళాను అనుకున్నానో వెళ్ళాను. అది వెళ్ళిపోతాం కూడా ఎందుకు అనుకున్నానంటే 2 స్టార్లు వచ్చాయి కదా, అక్కడ ఆశ కాదు అంటే పర్ఫార్మెన్స్ చూస్తా అంటే ఇచ్చాను కదా. అండ్ అందులోనూ జడ్జెస్ కూడా నాకు కొంచెం ఫేవరబుల్ గా, అక్కడ నా ప్రశాంత్ గారు మారిపోయారు అని చెప్పాను అనుకోవచ్చా. నేను ఎప్పుడైనా కానీ జరిగిన దాన్ని బట్టే తీసుకుంటా, హైప్కి వెళ్ళను, తోపురా అలా ఎప్పుడు వెళ్ళను.
నేను ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉంటాను. ఏది సాధించినా కానీ, ఎంత ఫెయిల్ అయినా కానీ నవ్వుతూనే ఉంటాను. ఫెయిల్ అయినా నవ్వుతాను. ఈవెన్ మీరు బిగ్ బాస్ సెలెక్ట్ అవ్వకపోతే మీరు చూసే ఉంటారు, నా మొహం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది నాది. ఈవెన్ జియో హాట్‌స్టార్ వాళ్ళు ఒక రీల్ కొలాబ్ చేశారు నాది. షాకిబ్ నాతో అరుస్తూ ఉంటాడు, నేను నవ్వుతూ ఉంటారు. అంతటి నన్ను నవ్వుతావేంటి, నువ్వు మారవా అంటే భయపడ్డంలోనే పడ్డం ఉందనేసి. సో ఫెయిల్ అయినా నవ్వుతాను, సక్సెస్ అయినా నవ్వుతూ ఉంటాను, అంతే సింపుల్ గా. సో నేనేంటంటే ఓకే పర్ఫార్మెన్స్ వచ్చింది కదా, 2 స్టార్లు వచ్చాయి కదా, సో బెటర్ ఛాన్స్ ఉంది, ఓకే వెళ్ళొచ్చేమో అని ఒక 51%, 70%, 80% అనుకోలే, ఒక 1%, 51% వెళ్తానేమో అని ఉండే. 50-50 కాకుండా 1% అనుకున్నా, వెళ్ళలేదు. బట్ అది కూడా స్మైల్ తో తీసుకున్నాను, ఓటమి కూడా. రైట్. మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు దీనికి? బిగ్ బాస్ కా అగ్ని పరీక్షగా? అగ్ని పరీక్షకి ప్రిపరేషన్ అంటే అగ్ని పరీక్షకు ఓకే, బిగ్ బాస్ కి వెళ్తే గనక ఏం చేద్దాం అనుకున్నారు? నేను అగ్ని పరీక్షకి అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పమన్నా అడగండి. బిగ్ బాస్ కి వెళ్తే అక్కడ మనకి ఎక్కువ ప్రతి సీజన్ లో కూడా కనిపించేది ఏంటంటే ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, దీని గురించి మాట్లాడుకుందాం. ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది ఖచ్చితంగా, ప్రతి సీజన్ లో ఉంటది. ఒక బకరా ఉంటాడు, అయిపోతాడు, చేసేస్తారు. ఒక డ్రామా క్వీన్ కింగ్ ఎవరో ఒకరు ఉంటారు. తర్వాత ఎమోషనల్ ఒక క్యారెక్టర్ ఉంటది, బాగా హైపర్ క్యారెక్టర్ ఒకరు ఉంటారు, ఫన్నీ క్యారెక్టర్ ఒకరు ఉంటారు. ఓకే, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ అక్కడ మీకు ఎలా అంటే రోజు రోజుకి బయటికి వస్తా ఉంటారు అన్నమాట వాళ్ళు. మీరు అందులో ఏ క్యారెక్టర్ అవుతారని చెప్పని అనుకున్నారు? అంటే వెళ్ళేటప్పుడు ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళానంటే మిగతా సీజన్స్ అన్ని చూశాను, నేను మన అభిజిత్ లాగా ఆడాలి, లేదంటే ఒక ఎవరో మన నవదీప్ లాగా ఆడాలి, లేదంటే ఒక శివాజీ గారి లాగా ఆడాలి, లేదంటే ఒక అలా ఏమైనా అనుకుని, లేదంటే ఆ స్ట్రాటజీస్ అన్ని పెట్టుకుని ప్రిపేర్ అయ్యి అలా వచ్చారా? ఇప్పుడు వారం రోజులు అగ్ని పరీక్ష షూట్ అయింది కాబట్టి ఇక్కడ స్ట్రాటజీ అంటే ఒక స్క్రిప్ట్ రాసుకుని వచ్చారనుకోండి, ఇక్కడ వర్కౌట్ అవుతుండే అగ్ని పరీక్షలో. ఇప్పుడు బిగ్ బాస్ గురించి చెప్తా. 100 రోజుల సినిమా ఇది. వారానికి గేమ్ మారుద్ది, కంటెస్టెంట్స్ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ కంటెస్టెంట్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు, గొడవ పడతారు. బిగ్ బాస్ మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు, మీకు నచ్చినవి లాక్కుంటూ ఉంటాడు, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇస్తూ ఉంటారు. సో అక్కడ నటించలేం, ఒరిజినాలిటీ బయటపడుద్ది. నేను అభిజిత్ గారిలాగే ఆడాలి, నవదీప్ గారిలాగే ఆడాలి, శివబాలాజీ గారు ఆడాలనుకుని మనం ఒక మైండ్ సెట్తో వెళ్ళామనుకోండి, మన ఒరిజినాలిటీ బయటపడదు. ఎప్పుడైతే మన ఒరిజినాలిటీ బయటపడదో ఆడియన్స్ కనెక్ట్ అవ్వం. ఇట్స్ అబౌట్ ది ఆడియన్స్. వాళ్ళు ఓట్లు వేస్తేనే, వాళ్ళు ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. మనం అనుకుంటాం కానీ మనం ఆడియన్స్ మనం మ్యానిపులేట్ చేయలేం. ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. అరే వీడు జెన్యున్గా ఉన్నాడు, వీడు నటిస్తున్నాడు, వీడు కావాలని అరుస్తున్నాడు, వీడు అనవసరం లవ్ ట్రాక్ నడుపుతున్నారు, ఈ లవ్ ట్రాక్ గురించి మాట్లాడదాం చెప్తాను. సో ఇలాగా జనాలు పట్టేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 3 ఎపిసోడ్లు వచ్చినట్టున్నాయి. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళకి ఒక అర్థం అవుతుంది ఎవడేంటి. నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్స్, నాకు చెప్తాను ఎందుకు చూడలేదు. సో మనం 100 రోజులు సినిమా చేయలేం. సినిమాని మనం స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేసి రిలీజ్ చేయొచ్చు, కానీ బిగ్ బాస్ అలా చేయలేం. మన జెన్యున్గా ఉండి, నేను ఇలాగా అభిజిత్ గారు వెళ్ళి ఆ ప్లాన్ వేసుకొని వెళ్తే, నేను అభిజిత్ గారు ఇప్పుడైతే ఏం చేస్తారో నా ఆలోచనలో సగం గేమ్ అయిపోద్ది. ఒక టాస్క్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ టాస్క్ 15 మంది ఒక్కొక్కటి ఒకలా చేస్తూ ఉంటారు, అక్కడ టాస్క్ మారిపోతూ ఉంటుంది. స్పాంటనిటీ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నేను అభిజిత్ గారికి ఆలోచిస్తే కూర్చొని అనుకోండి, అవ్వదు, నాకేం అవ్వదు, నేను కనబడి ఇంకా జనాలకి ఈడు ఒరిజినల్ లీడర్ ఏం రైడ్ ఎలా ఉన్నాడే అనిపోద్ది, డమ్ అయిపోతాం. మనం మనలాగా ఆడారు. అభిజిత్ గారు అభిజిత్ లాగా ఆడారు, నవదీప్ గారు నవదీప్ లాగా ఆడారు, శివబాలాజీ గారు ఏదే వాటర్ ఏది బిగ్ బాస్. సో ఆయన ఎవరి గేమ్ వాళ్ళది. నేను ఎలా ఉన్నానో, సో హానెస్టీ బయటపడింది అగ్ని పరీక్షలో నాది. హానెస్టీ, జెన్యూనిటీ, లీడర్షిప్ స్కిల్స్, టాస్క్ లో ప్రాణం ఎలా పెట్టేస్తాను, ఇవి బయటపడ్డాయి. సో అగ్ని పరీక్ష వేరే షో, బిగ్ బాస్ వేరే షో, అది వేరే కంప్లీట్గా. అక్కడ వెళ్తే అక్కడ ఏం బయటపడేది నాకు తెలియదు అక్కడ. సో నేను నాలో ఉండేవాడిని, ఆ నాలో ఉన్నది అది ఏంటి, ఏది కామెడీ యాంగిలా, యాంగ్రీ మ్యానా, లవర్ బాయా, ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ బట్టి బయటపడేది. సో అక్కడ మనం చెప్పుకోలేం. అండ్ ఇంకా మీరు లవ్ అడుగుతున్నారు కదా, బిగ్ బాస్ 30 minutes వీడియో కాల్ అయింది కదా సెకండ్ రౌండ్. ఆ అరగంటలో 20 నిమిషాలు నా లవ్ స్టోరీ గురించి అడిగారు. 4 లవ్ స్టోరీలు ఉన్నాయి. 20 నిమిషాలు ఏంటి అంటే డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది, మీరు చెప్పాను. నేను ఎందుకు చెప్పాను, అది చెప్పే ముందు అడిగాను, మీరు ఇవన్నీ అడుగుతున్నారు, పొరపాటున ఇది లీక్ అయితే నాకు పాపం, వాళ్ళకి ప్రాబ్లం నాకు ప్రాబ్లం కదా అంటే చెప్పారు, ఇది వెరీ కాన్ఫిడెన్షియల్ అండి, ఇది బయటకు వస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది మాకు తెలుసు. సో ఇలాగా చెప్పడం జరిగింది. సో ఈ లవ్ యాంగిల్ కూడా 20 minutes అదే జరిగింది. దాని తర్వాత నీకు ఏది ఇష్టం ఏది కష్టం, నీ ఫ్యామిలీ గురించి, నీ ఫ్రెండ్స్ నువ్వు వెనుపోటు పొడుస్తావా, ఇలాంటి కొన్ని క్వశ్చన్, సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అడిగారు. సో బిగ్ బాస్ లోకి లవ్ యాంగిల్ అనేది అది నెసెసరీయా అన్నెసెసరీ అనేది ప్రజల ఇష్టం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి అంట, రీల్స్ చూస్తున్నాను,
ఈ 3 రోజులు 2 రోజుల్లోనే రీల్స్ చూస్తున్నాను. అది నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్స్, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ అపార్ట్మెంట్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను. అక్కడ వైఫై లేదు నాకు. ఎయిర్టెల్ అంటే ఇక్కడ నెట్వర్క్ ఇష్యూస్ కొన్నాను, ఏదో కేబుల్స్ కట్ అయిపోయినాయి, నాకు లోడ్ కూడా అవ్వడం లేదు, అందుకే చూడలేకపోతున్నాను. చూద్దాము ఈ అవుట్ ట్రాక్ వర్కౌట్ అవుద్దా లేదా అనేది ప్రజలు ఇష్టం. కొంతమంది ఏంద్రా బాబు ఇది అనేది చాలా మంది, ఎందుకరా వీడిని తెచ్చేసింది కొంతమంది అంటున్నారు. అది ఎవరి మధ్య నడుస్తుంది ఇంకా నాకు తెలియదు. లవ్ స్టోరీ నడుస్తుందంట, నేను ఫ్రెండ్స్ చెప్తే వింటున్నాను, డిఎంస్ చెప్తే వింటున్నాను. అది జనాలు ఇష్టం, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అభిజిత్ గారి సీజన్ లో మోనాల్ గారు, అది కొంచెం వర్కౌట్ అయింది అనుకుంటా. అది కూడా తను టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటూనే కొంచెం జనరిక్ గా నడిచింది. జనాలకి ఏది నచ్చితే అది. నేను మధ్యలో ఒక మాట అన్నా, అది మీరు గుర్తుందా? ఓడు ఒకసారి గుర్తు చేయండి. డమ్. డమ్ మీరు చెప్పండి, నేను డంబా కదా. ఇప్పుడు ఒక పావు గంట అరగంట అయింది మనం మాట్లాడుకొని, మీరు చెప్పండి. కాదు, నాకైతే అంటే నాకు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కాబట్టి నాకైతే అనిపించలేదు. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది, అక్కడ మరి అంత జర్నీ చేశారు కదా, మరి అంత ర్యాప్ ఉంటది కదా, మరి ఎందుకని ఆ మాట అనిపించుకున్నారు? సో ప్రసన్న బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐ లవ్ యూ. మన ఇద్దరు ఫ్రెండ్స్ రోజు మాట్లాడుకుంటున్నాం. అడిగారు, సో మీకు కూడా నాకు ఇవ్వాలని లేదని చెప్పారు, బట్ ఎందుకు ఇచ్చారు కూడా చెప్తాను. అక్కడ యాక్చువల్లీ ప్రసన్న బ్రోకి హరీష్ గారికి ఏదో ఇద్దాం అనుకున్నాడు, మర్చిపోయినా ట్యాగ్ ఏదో ఇద్దాం అనుకున్నారు. బట్ అక్కడ ఏంటంటే టాస్క్ ఏంటంటే ఒకళ్ళకే ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఇవ్వకూడదు. సో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకి బ్యాడ్జ్ ఇవ్వాలి. సో హరీష్ గారికి ప్రసన్న ఇవ్వలేక ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో నాకు డబ్బని ప్రసన్నగా పిలిచి ఇచ్చారు. సరే ఏంటి కాంటెక్స్ట్ ఏంటి ప్రసన్న ఏంటి ఇలా అంటే, నేను అంతకుముందు ఆ 12 బాక్సెస్లో నేను 3కి లీడర్ ఇవ్వాలి, 3ని సంచాలకులు చేయాలి. సో లీడర్లో ఒకటి నేను పెట్టుకుని ఒకటి ప్రసన్న గారికి, ఇంకోటి దివ్య గారికి ఇచ్చాను. ఎందుకు ప్రసన్న గారికి ఇచ్చానంటే, దాని ప్రీవియస్ టాస్క్లో మనీష్ గారు లీడర్ అయ్యి ఉండి ఆ 6గురికి వాళ్ళు పిక్చర్ టాస్క్, గెస్సింగ్ టాస్క్ అది ఉండేసరికి ఎక్కువ ఛాన్సెస్ మనీష్ గారు తీసుకున్నారు, తక్కువ ఛాన్సెస్ ప్రసన్న వాళ్ళకి వచ్చాయి. ప్రసన్న గారేమో లీడింగ్లో ఉంటే తీసుకుంటా ఏదో జరిగింది అక్కడ ఇష్యూ అయినప్పుడు కండబలం బుద్ధిబలం కండబలం అనేసి పెద్ద గొడవ అయింది అక్కడ, మీరు చూసారు అది. సో నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, లీడర్ని చేసే ఛాన్స్ వచ్చింది, నాకు బిగ్ బాస్ నాకు ఇచ్చారు. అరే ఇప్పుడు ప్రతి టాస్క్లో ప్రసన్న గారిని ఫస్ట్ తీసుకుంటారు ఏ టీం అయినా కానీ. సో ఫిజికల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నేను ఫిజికల్ విషయంలో నేను అది ఆడిచ్చుంటే ఆయన అనుకున్నట్టుగా సింపతి అని అనుకున్నా కానీ వ్యాలిడ్ ఉంటుండే. నేను లీడర్ ఇచ్చి ఆయనకి లీడర్ ఇచ్చాక చెప్పాను, మీకు ఆ బ్రేక్లో బ్రో మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోండి, మెంటల్ టాస్క్ వస్తుంది, ఆల్రెడీ అక్కడ గొడవ అయింది కదా, మీరు మెంటల్ కూడా స్ట్రాంగ్ అని నాకు తెలుసు, ఎందుకంటే ఆయన రూమ్మేట్, హోటల్లో మీ ఇద్దరు ఒకటే రూమ్స్ ఆ షూట్లో ఉన్నంత కాలం, మీరు మెంటల్ కూడా ఎంత స్ట్రాంగ్ నాకు తెలుసు, మీరు ప్రూవ్ చేసుకొని మీరు సత్తా చూపించండి అనేసి చెప్పాను కూడా. ఇచ్చేసి అంత క్లారిటీతో చెప్పి ఇచ్చాను, మెంటలీ టాస్క్ వస్తుంది, మీరు మెంటలీ స్ట్రాంగ్ కూడా ప్రూవ్ చేసుకోండి, మీకు సూపర్ ఉంటుంది జర్నీ అని చెప్పిచ్చా. అది ఆయన పాపం నువ్వు నన్ను సింపతితో ఇచ్చావని నేను అనుకున్నా అనేసి అదే ఆయన అనుకున్నాడు, నేను సింపతితో ఇచ్చా అనేసి ఆయన అనుకుని నాకు అలా డబ్బు ఇచ్చాడు. ఆయన యాక్చువల్లీ డబ్బు కూడా కాదు, అది అక్కడ ఇవ్వాల్సిన డబ్బు కూడా కాదు, వేరేదేదో ఇవ్వాల్సిన డబ్బు అనేది ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు మీరు చూసారు, నేను ఇచ్చింది ఏంటి, ఫిజికల్ కండబలమా బుద్ధిబలమా కండబలమా వచ్చి మీరు కొట్టుకుంటే మెంటల్ టాస్క్ వస్తుంది, లీడర్ ఇచ్చే అవకాశం నేను నీకు ఇచ్చాను ప్రూవ్ చేసుకోవడానికి. ఇక్కడ సింపతి అలా వస్తుంది, నేను సింపతి వర్డ్ వాడానా, నేనేం చెప్పాను నీకు, మెంటల్ టాస్క్ వస్తుంది ప్రూవ్ చేసుకొని నువ్వు మెంటల్ కూడా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకొని నేను ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ డమ్ ఎవరు నువ్వు అని అనేసి బ్లాంక్ అయిపోయారు పాపం. అదే పేరు అలాగే పాపం. ఆ తర్వాత ప్రసన్న బ్రో నేను హగ్ చేసుకుని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం, రోజు మాట్లాడుకుంటాం. ఈవెన్ నిన్న కూడా ఒక ఇంటర్వ్యూకి తను రమ్మన్నాడు, నేను చాలా దూరం ఉండి రాలేకపోయాను. పాపం అలా జరిగిపోయింది. అది పాపం ఆయనకి అది నెగిటివ్ అయిపోయింది, నాకు అది పాజిటివ్ అయిపోయింది. అక్కడ యాక్చువల్లీ నాకు ఇద్దాం చెప్పాడు, అరే నాకు అసలు నీకు ఇవ్వాలని కూడా లేదు నాగా, అక్కడ సిచ్యువేషన్ అలా, ఎందుకంటే నేను ఎవరికో ఇద్దాం అనుకుని నీకు పిలిచి ఇచ్చాను, ఏమనుకోదు బ్రదర్. నేను చెప్పే తెలుసు బ్రదరు, నీకు ఆప్షన్ లాగా ఇచ్చావు, అక్కడ ఎందుకు 3 ఎవరో, నేను కల్కి గారు ఇంకొకరు ఎవరో ఉన్నారు. సో ఇంకా ఎవరికి లేక ఏదో ఇవ్వాలి కదా నాకు ఇచ్చాడు పాపం ఆయన, అది పాపం ఆయనకు బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఓకే రైట్, ఇక్కడ వరకు ఓకే అండి. అయితే ఈ అగ్ని పరీక్ష వరకు, ఈ బిగ్ బాస్ వరకు నాగా అంటే ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు వరకు అందరూ మిమ్మల్ని చూసారు, మిమ్మల్ని అందరికీ తెలుసు. మీకు కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ అందరూ కూడా మీ జెన్యూనిటీ కానీ ఇదంతా చూసుకొని ఫాలో. అగ్ని పరీక్షకి రాకముందు కానీ అసలు ఇటువైపు రాకముందు మీరు అన్నారు అక్కడ ఉన్నవాడు చాలా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి, నేను అసలు ఎవరు కూడా తెలియదు, చిన్న వీడియోస్ నేను చేసుకుంటా అని చెప్పని అన్నారు. కొన్ని మీరు ఏమని చెప్పారు, కొన్ని క్యారెక్టర్స్ మీరు ఆ రోజు ఆడిషన్ లో కూడా అదే చెప్పారు, 3 క్యారెక్టర్స్ నేను రోల్ ప్లే చేసుకుంటూ నేనే స్క్రిప్ట్ రాసుకుని నేనే ప్రిపేర్ అయ్యి నేను చేస్తాను అని చెప్పని కూడా చెప్పారు. చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. ఇవన్నీ ఆన్ స్క్రీన్ అనేది పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్కి వెళ్దాం. ఆఫ్ స్క్రీన్ కి ఇక్కడ మదర్ అడ్వకేట్, ఫాదర్
రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫాదర్. సిస్టర్ ఏమో జడ్జి, రీసెంట్ గా జడ్జి అయ్యారు. మీరు కూడా LLB కంప్లీట్ చేశారు, ప్రాక్టీస్ వెళ్తున్నా ప్రాక్టీస్ మదర్ దగ్గర అండి, అంటే బయట అంటే మదర్ ద్వారా బయట నేర్చుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అంటే కొంచెం ఎలా అంటే సెటిల్డ్, అంటే కొంచెం సెటిల్డ్ గా ఉంది లైఫ్ అనేది. అడ్వకేట్ అనేటప్పటికి ఏముంటదంటే చాలా వరకు మీరు అప్పుడు అన్నారు, నేను అడ్వకేట్ ని మైండ్ గేమ్ కూడా మైండ్ గేమ్ ఆడతాను నేను అంటే చెప్పినట్టుగా కొంచెం లాజిక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి అడ్వకేట్ మైండ్ సెట్ కి. ఇప్పుడు మీరు ఆ లాజిక్స్ అన్ని ఇక్కడ ఉపయోగించి చెప్పొద్దు ఈ ఆన్సర్ లో, హానెస్ట్ గా ఉన్నట్టుగా. అసలు నాకు అడ్వకేట్ వద్దు, మదర్ అడ్వకేట్, అసలు ఫ్యామిలీ వద్దు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం వద్దు, ఓన్లీ నాకు నాగ ప్రశాంత్ ఇంట్లో కాకుండా ఇంటి బయట ఎలా ఉంటాడు? వెరీ ప్రైవేట్ పర్సన్ ఒకటి. అవును. అంటే మీకు సెక్యూరిటీ ఉందా? ఏం సెక్యూరిటీ? బాడీ గార్డ్స్. ప్రైవేట్ అంటే అడలా కాదు, మామూలుగా ఎక్కడికి వెళ్ళా కానీ వెళ్తారా అలాగా? బౌన్సర్లు వెళ్తారా? నాకు మనోజ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. మీకు మనోజ్ గారి డైలాగ్ గుర్తొస్తుంది, నాకు మీ బిగ్ బాస్ పర్సన్ రీలే గుర్తొస్తుంది నాకు. మరి ఆయన కూడా కావాలి. సో అది కాదు. సో ప్రైవేట్ అంటే అలా కాదు, ఎక్కువ షేర్ చేసుకోను. బాధ ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా, ఇప్పుడు మన రేసు గుర్రంలో ప్రకాష్ రాజ్ గారు వరల్డ్ కప్ గెలిచినా కానీ సో ప్రైవేట్ పర్సన్. అండ్ చాలా సరదా మనిషిని. నా ఫ్రెండ్స్ కలిస్తే మాత్రం అది రచ్చ ఉంటుంది అనమాట. చాలా జోకులు వేసుకోవడం. అందుకే నేను ఆ సరదాని పేపర్లో పెట్టడం అనేసి, ఆ రైటింగ్ స్క్రిప్ట్, కామెడీ స్క్రిప్ట్స్ రాయడం అలా మొదలు పెట్టాను అనమాట. అరే ఈ సరదాని ఎందుకు మన పేపర్ పెట్టకూడదు అనేసి. సో చాలా సరదా మనిషిని. అండ్ వెరీ హానెస్ట్గా ఉంటాను, సహాయం చేస్తుంటాను. మీకేం కావాలి చెప్పండి, ఏదో మీ హోమ్ లేదు కనబడుతుంది, మీరు ఏదో కోరుకుంటారు. కాదు, ప్రైవేట్ పర్సన్ హానెస్ట్గా ఉంటా, సహాయం చేస్తా అని చెప్పని ఎలా చెప్తున్నారు చెప్పనా? ఈ ఎంగేజ్ మాట్లాడుకున్నట్టుగా మాట్లాడట్లా మీరు, ఏదో పెద్ద మనిషి ఉంటారు చూసారా? మీకే సరే మీరే అడగండి ఏం కావాలో. మీ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారు? అదేనండి సార్, మామూలుగా అంటే కోతి బ్యాచ్. ఎప్పుడు మన ఈ నగరానికి ఏమైంది? ఈ నగరానికి గోవా పోదాం. ఎక్కువ తాగను నేను, అంటే సంవత్సరానికి ఒకసారి లేదా 2 ఏళ్ళకి ఒకసారి. అది కూడా అందరు తాగుతారు నా చుట్టూ అందరు. నాకేంటంటే వాళ్ళు బాటిల్ తెచ్చి ముందు పెడతారు, నువ్వు తాగితేనే అది ముట్టుకుంటాం. అరే నన్ను ఇప్పుడు ఫస్ట్ అసలు నేను కూడా తాగవరా మంది అంటే అది ఇది అంటారు. నేను అసలు తాగను. బాటిల్ తెచ్చి ముందు పెడతారు, ఇదిగోరా 10 మంది ఉన్నావు, ఇదిగో ఎదురు నిల్చున్నావు, నువ్వు ముట్టుకుంటే మేము ముట్టుకుంటాం, ఇదనమాట. నన్ను స్పాట్ లో పెడతారు. ఇంకా నాకు నచ్చదు డ్రింకింగ్, అంటే ఐ హేట్ డ్రింకింగ్. నేను సిగరెట్ కూడా తాగను, ఏదో వాళ్ళ కోసం అంతే. అదొకటి. అండ్ మాట్లాడితే గోవా పోదాం. ఓకే, మాట్లాడితే గోవా పోదాం. అందరూ పడిపోయి ఉంటారు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓహో, అట్లా. రైట్. అంటే ఈ 10 మంది, అంటే 10 మంది అన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ చూద్దాం. చిన్నప్పటి నుంచేనా లేదంటే కాలేజ్ ఫ్రెండ్స్? కాలేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి నా ఫ్రెండ్ ఉన్నాడు పృథ్వీ అనేసి, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. దాని తర్వాత బీటెక్ నుంచి సాయిరామ్ ఫుల్ టచ్ లో ఉన్నాడు. దాని తర్వాత ఎంబీఏ నుంచి దిలీప్ అండ్ తేజ. సో వీళ్ళందరితో ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఎక్కువ. ఎప్పుడు మొదలు పెట్టారు మీరు ఫస్ట్ సిప్? ఎంబీఏలో సెకండ్ ఇయర్ లో, అంటే చెప్పచ్చలేదు తెలీదు. ఎంబీఏ సెకండ్ ఇయర్ చెప్పేశారు కదా. దాని తర్వాత అసలు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది రీజన్. ఓకే, రావాలి. ఒక అమ్మాయి వచ్చి ఇలాగా చొక్కా పట్టుకొని నా కోసం అనింది. సార్ ఏదో మిస్ అయ్యాను సార్ నేను ఇక్కడ. సార్ ఏదో మిస్ అయ్యాను నేను ఇక్కడ. ఒక అమ్మాయి వచ్చి ఇలా, అంటే నా క్లాస్మేట్, ఎంబీఏ క్లాస్మేట్, ఇలా చొక్కా పట్టుకొని నా కోసం అనింది. ఇంకా అమ్మాయి అడిగితే మనం శ్మశానానికి వెళ్తాము. సో ఫస్ట్ వోడ్కా షాట్ అనమాట అది. ఓకే, బాటమ్స్ అప్. అది ఫస్ట్. అమ్మాయి అడిగిందని వోడ్కా. అబ్బాయి అడిగితే ఓల్డ్ మాంక్. మరి ఇన్ని జరిగిన తర్వాత మరి మీ ఇంట్లో అడగలేదా? ఇంట్లో అంటే తెలియదుగా. ఏ ప్లీజ్ మమ్మీ డాడీ, ఇదంతా అబద్ధాలు, కెమెరా కోసం. సూపర్ సూపర్. సార్ మీరు బైక్ బాగా ఇష్టం, అంటే బాగా మీరు ట్రావెల్ చేయడానికి కానీ రైడింగ్ చేయడం కానీ బాగా ఇష్టం. అంటే మీరు ఫ్రెండ్స్ తో వెళ్తా ఉంటారు లేకపోతే ఒక్కలే? ఐ ప్రిఫర్ సోలో. అంటే ఫ్రెండ్స్ తో వెళ్తాను. ఇప్పుడు గోవా కూడా పూణేలో ఉన్నప్పుడు, పూణే టు గోవా 450 kilometers 6 hours లో కొట్టేస్తాం. రెగ్యులర్ ఎవ్రీ ఒక మంత్ నెలకోసారి బైక్ మీద వెళ్ళిపోతుంటాం. బట్ నేను ఎందుకు సోలో, ఐ లవ్ సోలో ట్రావెలింగ్. ఓకే, సోలో.
ఫెస్టివల్ బైక్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంటా. ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటారా? లేదు అంటే ఒకసారి ట్రై చేశాను, ఒక 1 month ట్రై చేశాను. నేను ఎలా అంటే చెప్పాను కదా రేస్ గుర్రంలో సెల్ఫ్ ప్రకాష్ రాజ్ గారు లోపలే ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట. అలా ఒక్కడొక్కడ ఎంత ప్రపంచానికి ఏదో చూపించాలి అలా వెళ్ళలేదు ఎప్పుడు. ఒక నెలలో ట్రై చేశాను, బట్ అరే ఏం చూపిస్తాలో జనాలకి, ఏదో నేనే స్వతహాగా ఎంజాయ్మెంట్ అనమాట, సెల్ఫ్ సర్వీస్. ఓకే ఓకే సార్, నాగప్రశాంత్ గారిని ఇప్పటి వరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? చూస్తున్న వాళ్ళు కూడా చూస్తారు అక్కడ నేను కూడా చేశానని చెప్పన్నట్టుగా వాళ్ళు కూడా అడుగుతారు, నా పేరు ఎందుకు చెప్పలేదు అని చెప్పాలి, లేదా నా కౌంట్ ఎందుకు చెప్పలేదు అని చెప్పని అడుగుతారు. ఎంతమంది ప్రపోజ్ చేశారు? అగ్ని పరీక్షగా మాత్రం ఇన్స్టాగ్రామ్ లో డిఎంలు మారిమోగిపోతున్నాయి. సో అదనమాట, అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నేను ప్రేమించారు అదే ప్రపోజ్ చేశారంటే మీరు ఏదో మీకు మెసేజ్ పెట్టి హాయ్ దాని ముందు అదే చెప్పలేదు. దాని ముందు అయితే ఒక 3 చేశారు. అగ్ని పరీక్ష ముందు రియల్ లైఫ్ మామూలుగా. అగ్ని పరీక్ష బిఫోర్ ఒక 3 ప్రపోజ్ చేశారు, 2 రిజెక్ట్ చేశాను. ఓకే, అంటే నేను ప్రపోజ్ చేసిన ఒక 3 ఉన్నాయి. అట్లా ఎలా చేశారు అంటే 3 ప్రపోజ్ చేశారు, ఒక్కరికే 3 సార్లు ప్రపోజ్ చేశారా విడివిడిగా? ఏ స్టేజ్ లో? బీటెక్ లో ఒకరికి, అదే బీటెక్ లో నాకే వచ్చింది ప్రపోజల్. ఏమో గుర్తులేదులేండి, ఏం చెప్తాం, చాలా జరిగాయి. స్కూల్ మర్చిపోయా, స్కూల్లో స్టార్ట్ అయిందండి 4th క్లాస్. నేను కేంద్రీయ విద్యాలయ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం చదివాను. 4th క్లాస్ లో ప్రపోజ్ తూనిగా అనమాట. మరి తూనీగా ఎగిరిపోయింది. నేనే ఎగిరిపోయాను అనమాట ఫస్ట్. ఆ రోజు లాస్ట్ డే అనమాట స్కూల్ కి. నేను ట్రాన్స్ఫర్ అయిపోయింది, గుంటూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫాదర్ కి. అప్పుడు అలా లవ్ లెటర్ ఇచ్చి అలాగే బస్సుకి వెళ్ళిపోయా అంతే. లవ్ లెటర్ ఒక 14 పేజీలు, అందులో 7 పేజీలు ఖాళీ ఏముండదు. 14 పేజీలు సార్, అంటే ఏ రాశారు? ఊరికి క్రయాన్స్ తో సెంటర్ పేజ్ లో మాత్రం ఐ లవ్ యూ అని రాశాను. నా బర్త్డే డేట్ రాశాను, ఐ లవ్ యూ అంటే తన పేరు పెట్టి ఇలాగా అంతే. మధ్యలో చాలా ఖాళీ పేజ్. చిన్నపిల్లలు ఏం తెలుస్తుంది, మధ్యలో సూది పెట్టి మనం కొడతాం కదా బుక్, అలాగా 7 పేజీలు పెట్టి కుట్టి అలా మడత పెడితే 14 పేజీలు అవుతాయి. అది ఇచ్చారా? చిన్నప్పుడే చాలా బరువు బాధ్యతలతో ఇచ్చారన్నమాట. తర్వాత రాసింది ఏమైనా ఉందా లవ్ లెటర్? అంటే మొబైల్స్ వచ్చేసినాయా? మొబైల్స్ వచ్చింది, లేదు మొబైల్స్ వచ్చింది బీటెక్ తర్వాత రాసి నాకే లవ్ లెటర్లు వచ్చాయి. లవ్ లెటర్లు నాకే వచ్చాయి. చదివేవారా? చదివేవాడిని. అంటే అప్పట్లో మనం అంత డెప్త్ అర్థమయ్యేది కాదు. ఏం రాసేవారు? అదే ఇలాగా నువ్వంటే నాకు ఇష్టం బాగా, అంటే మీకు బాగా అందులో బాగా అంటే నవ్వుకున్నదో లేదంటే మీరు ఫీల్ అయ్యిందో? అప్పుడు అంత అనలైజింగ్ స్కిల్స్ లేవు కదా మనకి, చిన్నపిల్లలం కదా. అంత అనలైజ్ ఇది నిజంగా డెప్త్ ఉందా అంత కూడా లేదు. ఒక అమ్మాయి ఇచ్చిందా, ఓకే ఏంటి మరి అంతే. ఏంటి మరి అంటే మళ్ళీ ఏంటి మరి కాదు, ఓకే ఏంటి, ఓకే ఒక ట్రావెలింగ్ అంతే. ఓకే సూపర్ సార్. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో కాలేజీలో ఉన్నప్పుడు బీటెక్కి వెళ్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంబీఏకి చెప్పినా కానీ లేదంటే ఇటు వచ్చినా కానీ కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు. బీటెక్కి వెళ్తాం, అది కరెక్ట్ ఏజ్ అనమాట. ఓకే, బీటెక్లో అరే నేను ఇంటికాడ, అంటే మీరు ఇంటికాడ ఏదైనా కాలేజీలో ఏదైనా ఇష్యూ చేసి ఇంటికాడ దొరికిపోయిన సందర్భాలు ఏమన్నా? ఒక గొడవ అయిందంటే లాస్ట్ డే ఆఫ్ కాలేజ్, అది ఒకటి కొట్టాను బాబు, గట్టిగా బాగా కొట్టాను. 1 week హాస్పిటలైజ్ అయ్యాడు. అది ఇంట్లో తెలియదు ఇప్పటికి తెలియదు సార్. ఏ కాలేజ్ అంటే ఎక్కడ సార్ మీరు బీటెక్? కేఎల్ యూనివర్సిటీ విజయవాడ. కేఎల్ యూనివర్సిటీ. మా వాళ్ళు 4 మంది ఉన్నారండి అక్కడ. అంటే మా బ్యాచ్ అయిపోయింది లేండి అది. మా వాళ్ళు చాలా మంది, ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేఎల్లో చేసిన వాళ్ళు, ఒకళ్ళేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకడేమో కెనడాలో ఉన్నారు. కెనడాలో అంతే, కెనడాలో ఉన్నారు కేఎల్ యూనివర్సిటీ. ఒక ఇద్దరేమో ఇక్కడ ఉన్నారు, మర్చిపోయి హైదరాబాద్ లో ఉన్నారు. ఓకే, కేఎల్ యూనివర్సిటీ మంచి ఏమంటారంటే గ్యాంగ్స్ బాగా మెయింటైన్ చేస్తారు. బట్ నేను చేయలేదు. బట్ లాస్ట్ లో మాత్రం ఒక చిన్న గొడవ అయింది. లాస్ట్ డే ఆఫ్ కాలేజ్ మొత్తం అయిపోయాక ఆ గొడవ కొంచెం పర్సనల్గా తీసుకున్నాను, హార్ట్కి తీసుకున్నాను, కొంచెం కొట్టాను అనమాట. నాగప్రశాంత్ గారిలో అదే ఒక రౌడీ కూడా ఉన్నాడు అన్నమాట. బెజవాడ అంటేనే మంచి వాళ్ళమండి మేము పక్కనే ఉన్నామండి, చాలా మంచి వాళ్ళం, మేము పక్కన వాళ్ళం. అవును, సౌమ్యులం. అవును, అదే మా బెజవాళ్ళ అనుకో, అంతేనా? సరే, కాలేజ్ వరకు ఓకే. బయట ఎప్పుడైనా గొడవ పడ్డారు మరి? బయట అంటే మమ్మీ అడ్వకేట్ కాబట్టి నేను బేసిక్ గా అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. ఎందుకంటే టైం అన్నెసెసరీ. కొంతమంది ప్రతి చిన్నదానికి కూడా స్పందిస్తూ ఉంటారు. మనం ఏంటంటే దీనికి కూడా సో అలా అనమాట. నేను అసలు ఎక్కువ రియాక్ట్ అవ్వను, లైట్ తీసుకుంటా. ఈవెన్ నా బైక్ని ఎవరిని గుద్దేసినా కానీ అట్లా
సో గొడవకి అయితే వెళ్ళను, మెజారిటీ అసలు వెళ్ళను. ఆ బీటెక్లో ఉన్న యాంగ్రీ మ్యాన్ చంపేశా. సార్ మీరు 90s కిడ్డా? అంటే మీరు మిస్ అవుతూ ఉంటారా? అంటే ఇప్పటి ఏం మిస్ అవుతున్నారు? ఫోన్లు అసలు లేకపోతే బాగుంటుంది అనిపిస్తుంది నిజంగా. ట్రూ. ఆ జెనరిక్ కనెక్షన్ ఇప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్షలో కానీ ఇప్పుడు ఈవెన్ బిగ్ బాస్ షూట్ అయిపోయాక 1 డే మాకు ఫోన్స్ ఇవ్వకుండా కూర్చోబెట్టారు హోటల్లో. మేము 7 ఎవరైతే ఉన్నామో, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో, ఫోన్స్లో కూర్చొని మేము చేసిన రచ్చ అసలు నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ డే ఫర్ మీ. ఆ 1 డే, ఆ సండే, మొన్న సండే, ఇట్స్ అ బ్యూటిఫుల్ డే ఆఫ్ మై లైఫ్. ఆ ఫోన్స్ అనేది నిజంగా లేకపోయి ఉంటే మనుషులతో కనెక్షన్, మనం కూర్చొని సాయంత్రం పాటు కూర్చొని నడుచుకుంటూ, అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం లేదా సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. చిన్న షాప్కి వెళ్ళి కోలా అదే సంథింగ్ ఉండేది, గోలీ సోడాలు, కలర్ ప్లాస్టిక్ కవర్లో కలర్ వాటర్లు, సో ఇవన్నీ బ్యూటిఫుల్ డేస్. మెయిన్ గా జనాలు ఉండేవాళ్ళు కాదండి. ట్రాఫిక్ ఇప్పుడు హైదరాబాద్, అమ్మా అసలు నా వల్ల కావట్లేదు హైదరాబాద్. జనాలు ఉండేవాళ్ళు కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ పిచ్చుకలు, రోడ్డు మీద పాములు, సో అవన్నీ మిస్ అవుతున్నా. ఓకే, రైట్. సరే, మిమ్మల్ని మీ ఫాదర్ కానీ మదర్ కానీ కుట్టిన సందర్భాలు ఏంటి? చిన్నప్పుడు మనం కోతి కదా, అయ్యో చపాతీ కర్రలతో మోకాళ్ళ మీద వాతలు వినేవాళ్ళం కాదు, పుస్తకాల పేజీలు దించేసేవాళ్ళం. చాలా ఒక క్రేజీ ఉంటుండే ఆ నిబ్బా బ్యాచ్, అలా ఉంటుండే. వినేవాడు కాదు, ఏది చెప్పినా వినేవాడు కాదు. మీకు ఇప్పటికీ బాగా గుర్తున్న సందర్భం ఏంటి? ఏది కొట్టినవా? కొట్టించున్నవి తనులు తిన్నవి 2 ఇవే. ఒకటి మోకాళ్ళు, అదే చపాతీ కర్రతో మోకాళ్ళ మీద. రీజనా? అదేనండి గుర్తున్న సందర్భం. రీజన్ అదే అంటే కొట్టింది గుర్తుంది కానీ ఎందుకు కొట్టారో సరిగ్గా గుర్తులేదు. ఒకటి అదే పుస్తకాల పేర్లు దించేస్తూ ఉంటాను. అప్పట్లో కొంచెం పూర్ ఫ్యామిలీ మాది. మెల్లిమెల్లిగా ఉద్యోగాలు తెచ్చుకొని కష్టపడి ఈ స్థాయి తీసుకొచ్చారు మా అమ్మ నాన్నగారు. సో ఎక్కువ స్తోమత ఉండేది కదా మాకు. సో అలాంటిది మనకి చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది ఇవన్నీ, మాకు అవన్నీ తెలియదు కదా. సో పుస్తకాలు దించేసేవాడిని, స్కూల్ ఎగ్గొట్టేసేవాడిని, మాట వినేవాడిని కాదు. సో కోపం వచ్చేది అమ్మకి, చెప్పినా వినేవాడిని కాదు. మోకాళ్ళ మీద అండ్ ఒకసారి వాత కూడా పెట్టారు అట్లగడ్డ కాల్చి, ఇప్పటికి ఉన్నాయి మచ్చ, తీపి జ్ఞాపకాలు. ఓకే సార్, కాలేజ్ బంక్ కొట్టారా? అరే అసలు కాలేజ్కి వెళ్ళను నేను. ఎంబీఏ అయితే నాకు 10% అటెండెన్స్. అంటే స్పోర్ట్స్ కమిటీ హెడ్ నేను. అలాగే కవర్ అయిపోయింది. అలాగా మా కాలేజ్ కి 30 బ్రాంచ్లు ఉండే పూణేలో. ఎప్పుడు స్పోర్ట్స్ ఈవెంట్ ఏదో ఒకటి ఉంటుండే. మా మందిని వేసుకొని అసలు. అండ్ బీటెక్ లో కూడా మా నూతక్కి ఉండేది పక్కనే, కేఎల్ యూనివర్సిటీ వెనకాల నూతక్కిన ప్లేస్ ఉండేది. అండ్ అలాగే పక్కన తాడేపల్లిలో బిర్యానీ కోసం మధ్యాహ్నం వెళ్ళిపోయామా, బిర్యానీ తిన్నామా, సినిమా. అసలు మళ్ళీ మీకు అక్కడ దగ్గరలో ఇది కూడా ఉంది, ఇది మన వంటలు, అది హాయ్లాండ్. అప్పట్లో ఉండేది అది. ఒకే ఒక్కసారి వెళ్ళాంలేండి. ప్రతిదానికి అంటే వదిలే నెగిటివ్ వెళ్ళిపోద్ది కానీ ఒకే ఒకదానికి వెళ్ళాము, ఒకే ఒకసారి వెళ్ళాము, తర్వాత వెళ్ళలేదు ఎప్పుడు. దాని తర్వాత ఊరే హైదరాబాద్ వచ్చాను కదా, సో అది ఒకే ఒకసారి వెళ్ళాం. సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారంటే మన గ్యాంగ్ లో కూడా చాలా మంది, అంటే ఎలా చెప్పచ్చు, చిల్లరగా కావచ్చు, లేదంటే చిచ్చోరా టైప్ ఉన్న పర్సన్ ఎవరు మీ ఫ్రెండ్స్ లో? పర్లేదు చెప్పండి. బీటెక్ లోనే మా ఫ్రెండ్స్ మొత్తంలోనా? మీ ఫ్రెండ్స్ మొత్తంలో నేనే అండి. నేనే. మీరు ఎవరైనా కాదు, మీరు కావాలని మీ మీద అంటారు? లేదు లేదు లేదు, ఇంత యూనిక్ ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి పడ్డాను. వాళ్ళందరూ మంచిగా జాబులు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళందరూ మంచిగా రెస్పెక్టబుల్ గా ఉన్నారు. ఉన్న వాళ్ళు నేనే కొంచెం ఈ డిఫరెంట్ యూనిక్ థింకర్ అని పెట్టుకుంటే అది క్రేజీ. నేను చాలా క్రేజీ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నాది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఈవెన్ మన అగ్ని పరీక్షలో ఆడిషన్ లో కూడా తర్వాత అందరూ అది పెడతారు, అరే వీడిని ఎందుకు తీసుకున్నారు అన్న వాడిని, వీడిని ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళి తీసుకెళ్తాను మెల్లిగా. సో నేను కొంచెం క్రేజీ ఉంటుండే, కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉంటుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ బిహేవియర్ ఉంటుంది. లెక్చరర్స్ తోనే కొంచెం లవ్ స్టోరీలు అట్లా. అది కూడా ఒకటి జరిగింది, అది మా హెచ్ఓడి దాకా వెళ్ళిపోయింది. సో అలాగే కొంచెం డిఫరెంట్. సార్ అది అంటే బీటెక్ లోనా లేదా చెప్పకూడదు, మళ్ళీ కాలేజ్ పేర్లు బయటకు వస్తే ఏదో జరిగిందిలేండి. యా ఓకే ఓకే జరిగింది. సో అలా కొంచెం ఈడెవడరా బాబు అన్నట్టుగా ఉండేది. బట్ మా గుండెలో పెట్టేసుకుంటారు నన్ను. ఏ అవసరం ఉన్నా నాగా, ఎక్కడికి వెళ్దామన్నా నాగా, ఏదన్నా ఎవరన్నా కలపాలన్నా నాగా, అలాగా జనాలు గుండెలో పెట్టేసుకుంటారు నన్ను మా ఫ్రెండ్స్. ఓకే, సూపర్. అసలు క్రేజీ ఉంటూనే ఎమోషన్ కూడా ఉండేది. సార్, ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఎవరిది? మా ఫ్రెండ్సా? హ్యాపీ. ఇప్పుడు నా వాళ్ళు నాకు జాబ్ మానేసి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి పూణే నుంచి వచ్చి నాతో 2 ఉన్నారు గెస్ట్ హౌస్ లో ఈ 10 days నాతో ఉండి, ఏ రీల్ పెడదాం, ఎలా షూట్ చేద్దాం, ఎవరితో వెళ్ళి మాట్లాడితే మనకి, అంటే ఇన్ కేస్ బిగ్ బాస్కి వెళ్తే ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, ఎవరితో కాంటాక్ట్స్ ఏంటి, పిఆర్ ఎవరితో మాట్లాడాలి, ఎంత బడ్జెట్లో మాట్లాడుకోవాలి, వీళ్ళు నా కోసం
పూణే నుంచి వచ్చేసి నాతో ఉన్నారు ఈ 10 days. అంత కొంతమంది అమెరికా, నాకు ఇప్పుడు ఒక 1 lakh దాకా ఖర్చు అయింది. అమెరికా నుంచి డబ్బులు పంపించాలి, దుబాయ్ నుంచి డబ్బులు పంపించాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ లేకపోతే మనం నథింగ్, నో బడి. నాకే కాదు, అగ్నిపరీక్ష చాలా మంది కామన్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత డబ్బులు రావు. ప్రతి ఒక్కళ్ళు ఇంటి పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ తలా వచ్చి చేసి సహాయం చేస్తున్న అందరికి అగ్నిపరీక్ష ఉన్న చాలా మందికి. సార్ ఒక్కటే మాట సార్ చివరిగా, అసలు ఈ బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి, అవసరం ఏంటి అనే ఒక్క మాటలో అడిగితే మీరు ఏం చెప్తారు దానికి? ఇది కూడా ఒక షో, అంటే టీవీలో ఓటీటీలో వచ్చే ఒక షో. సో జనాల అంటే మన పర్సనల్ చూపించి మనం అవసరమా? బేసిక్గా బిగ్ బాస్ ఏం చేస్తారంటే, బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే నీలో ఉన్న పర్సనాలిటీని బయటికి తీసుకురావడం. నువ్వు మంచోడా చెడ్డోడువా, కోపం వస్తే ఏం చేస్తావు, ప్రేమిస్తే ఏం చేస్తావు, ఒక ఫ్రెండ్ని వెన్నుబడి పడాల్సి వస్తే ఏం చేస్తావు. ఈ షో ఫార్మాట్ అది. జనాలు అసలు ఎందుకు వస్తారు దీనికంటే, కొంతమంది సినిమాల కోసం, సీరియల్ కోసం, యాంకర్ అవ్వడానికి, డాన్సర్ అవ్వడానికి, ఏదో ఒకటి సంథింగ్ ఎన్ని వాళ్ళ పర్సనల్ రీజన్స్ కోసం వస్తారు. ఇప్పుడు కామన్ మ్యాన్గా ఎందుకు వెళ్తాం అనేది ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ మేము ఇన్నాళ్ళు ఓట్లు వేసేది మేమేగా, ఇన్ని సీజన్స్ నచ్చిన కంటెస్టెంట్గా ఓట్లు వేసింది మేము. మనం ఓటేస్తున్న వాళ్ళం, అరే మనకే ఓటేస్తే ఎలా ఉంటుంది అనేసి ఎంతూజియాజం కొంతమందికి ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చి ఒక కామన్ మ్యాన్ ఇక్కడికి వచ్చాక సినిమా కోసం వస్తున్నాడా, సీరియల్స్ కోసం వస్తున్నాడా, సోషల్ మీడియా కోసం వస్తున్నారా అనేది అది ఎవరి థింకింగ్ వాళ్ళకు ఉంటుంది. లేదా కామన్ మ్యాన్గా వచ్చి మళ్ళీ కామన్ మ్యాన్గా ఆ ఉద్యోగమే చేసుకుంటూ అది కూడా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సోషల్ మీడియా ఇంప్రూవ్ చేసుకోవడం కొంతమంది వస్తారు, సినిమా ఆఫర్స్ కోసం కొంతమంది వస్తారు, కొంతమంది మళ్ళీ ఉద్యోగం చేశాం కదా వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేసుకుందాం. సో ఇవన్నీ ఉంటాయి కామన్ మ్యాన్కి అయితే. సెలబ్రిటీస్కి అయితే సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడికి వచ్చాక ఆ బిగ్ బాస్ పెట్టే పరీక్ష, బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్స్ ఉంటాయి, మన బిగ్ బాస్ కూడా గేమ్ ఆడుతూ ఉంటాడు. సో ఈ పరీక్షలో నుంచి మనం నెగ్గితే ఎలా నెగ్గాలి, మనకి పర్సనాలిటీ, ఇప్పుడు క్యారెక్టర్ అనే వర్డ్ పెడితే అది నెగిటివ్ వర్డ్ అయిపోతుంది. ఇట్స్ అ వెరీ పాజిటివ్ వర్డ్ యాక్చువల్లీ, బట్ అది ఆ వర్డ్ వాడితే నెగిటివ్ అనుకుంటారు. సో మన పర్సనాలిటీ అన్నాం. సో ఆ పర్సనాలిటీని మనం క్యారీ చేసుకుంటూ, మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం, ఫ్రెండ్స్తో ఉంటే ఎలా ఉంటాం, మన శత్రువులతో ఉంటే వాళ్ళతో ఎలా ఉంటాం, అవి మనం బయట పెడుతూ బిగ్ బాస్ ఒకళ్ళు టెస్ట్ చేస్తే, బిగ్ బాస్ అంటే బేసిక్గా ఒక సొసైటీ, మనం సొసైటీలో ఉంటే అదే బిగ్ బాస్ కదా. వాళ్ళు మనకి ఓడిపోతాము, గెలుస్తాము, వెన్నుపోటు పొడుస్తారు, అదంతా జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుదాం అనేది ఒక షోలో 100 రోజులు చూపిస్తారు. సో దాన్ని మనం తట్టుకుంటూ ఉండి మన పర్సనాలిటీ బయట పెడితే అది జనాలు నచ్చితే ఓకే, నచ్చకపోతే పాపం బయటకు వచ్చాక కామన్ మనకి నెగిటివ్ చాలా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళకి. నేను అదే ఒక రీల్ పెట్టాను మొన్న 3 days బ్యాక్. ఇప్పుడు ఎవరైతే కామన్ మ్యాన్ ఇంట్లో ఉన్నారో బయటకు వచ్చారో, బయట ఉన్నామో వీళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు చెప్పలేనివి మేము విన్నవి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దని చెప్పా. ఎందుకంటే కామన్ మ్యాన్ అండి, మాకు ఏముండదు. సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి, నచ్చితే ఎంకరేజ్ చేయండి, లేకపోతే వదిలేయండి అనేసి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు తీసుకుంటారో జనాలు మనకు తెలియదు. సో ఇందుకని వస్తారు బిగ్ బాస్కి. ఓకే సార్, ఇప్పుడు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? మన ప్రయత్నం ఏముంటుందండి, నేను నెంబర్ 5లోనే వెళ్ళాలనుకుంటా ప్రయత్నం అంటే. నా ప్రయత్నం ఎంతవరకు పెట్టగలని అగ్ని పరీక్షలో పెట్టాను, 2 స్టార్లు తెచ్చుకున్నాను, ప్రయత్నం పెట్టాను. మన చేతుల్లో ఉండదు అది. ఇప్పుడు ఈ సీజన్ 9 అనేది ఒక చదరంగం కాదు, రణరంగం. సో యుద్ధాలు జరుగుతాయి. అండ్ అలాగే ఎలాంటి కంటెంట్ కావాలి, ఈ పర్సన్ నుంచి ఈ కంటెంట్ నేను ప్లాన్ చేసుకుంటాను బిగ్ బాస్ వాళ్ళకు ఉంటుంది కదా, ఒక టీం, ఒక ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ ప్లానింగ్లో నేను భాగమై ఉంటే వైల్డ్ కార్డ్లో నన్ను తీసుకోవచ్చు. లేదరా నాగా ఈ సీజన్ కాదు, మేబీ నెక్స్ట్ సీజన్ అని వాడు అనుకోని ఉంటే నెక్స్ట్ సీజన్ మేబీ. సో నాకు వెళ్ళాలని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇంత మంచి స్టోరీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ నాకు పెరిగారు బయటకు వచ్చాక. సో ఆడియన్స్ని అరే ఇంకా బాగుంది కదా అనేసి వెళ్ళాలని ఉంటుంది. పిలిస్తే ఓకే, వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఆధార్ వచ్చిద్ది అనుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తానేమో, తక్కువ ఇస్తానేమో తెలియదు మనకి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. అది వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇస్తే తీసుకుంటా, అంతే. మన చేతిలో ఏముండదు, నేను వెళ్ళాలి ఎంత చేసిన వాళ్ళు తీసుకోకపోతే. సార్ ఇప్పుడు వరకు వెళ్ళిన మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 6 members ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష వరకు అయితే నేను శ్రీజ గారిని అనుకుంటున్నానండి, దమ్ము శ్రీజ గారు. ఎందుకంటే అగ్ని పరీక్ష వరకు నేను ఇంకా చూడలేదు ఎపిసోడ్స్. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 3 episodes అయినాయి, నేను ఇంకా చూడ, నాకు వైఫ్. అంటే మామూలుగా మీరు ఈ అగ్ని పరీక్ష వరకు కూడా చూసిన వీళ్ళలో అక్కడికి వెళ్తే వీళ్ళు స్టాండ్ అవ్వగలరు అని చెప్పలేమండి. 2 different ప్యాటర్న్స్ కదా. అవును. ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది ఒక స్టేజ్ మీదకి వస్తాము, టాస్క్లు పెడతారు, మాట్లాడే టాస్క్ ఉంటుంది, మెంటల్ ఫోకస్, ఫిజికల్ అన్ని టాస్క్లు పెడతారు, అయిపోతుంది, రూమ్కి వెళ్ళిపోతాం. బిగ్ బాస్ అలా కాదు, అక్కడే ఉంటాం, వండుకుంటాం, కొట్టుకుంటాం, ఉతుక్కుంటాం, తన్నుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ అది. అక్కడ మనుషులు మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, మంచోళ్ళు చెడ్డోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు. అది చూసి కానీ ఒక 4 రోజులు అయినా మనం చెప్పలేము, తర్వాత చూద్దాం. అగ్ని పరీక్ష వరకు అయితే మాత్రం మీకు ఇష్టమైన కంటెస్టెంట్ దమ్ము శ్రీజ గారు. మొత్తం ఈ అగ్ని పరీక్ష మొత్తంలో కూడా అరే వీడెందుకురా అన్న పర్సన్
యాక్చువల్లీ ఈ పాయింట్ చాలా మంది అడుగుతున్నారు. ఇట్స్ బేసికలీ అన్నెసెసరీ. నేను ఒక కంటెస్టెంట్గా చూసుకుంటున్నాను. వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు గెలవడానికే వచ్చారు. అన్నెసెసరీ అని నేను చెప్పినా కూడా వేస్ట్. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్ అని కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లక్షల మందిలో వచ్చాం మేము. ఏదో ఒకటి ఉంది కాబట్టి ఈవెన్ అన్ని రౌండ్స్ పెట్టి క్వాలిఫై వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఉంది. కాబట్టి ఈ 15 ఎపిసోడ్లో అగ్ని పరీక్ష ఎపిసోడ్లో కొంతమందికి బయటపడలేదు, కొంతమంది చాలా బయటపడ్డాయి. సో అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంది. ఎవ్రీ వన్ ఈజ్ వర్త్. నాగప్రశాంత్ గారి పెళ్ళి అయిందా? 2 సార్లు కాదు కదా, ఒక్కసారి కూడా అవ్వలేదు. సంబంధాలు చూస్తున్నారా? చూసి ఆపేశారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? ఇప్పుడు చెప్పనే ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాగప్రశాంత్ గారు. గోదావరి సినిమాలో సీత కావాలి. గోదావరి, ఓకే, రైట్. నేను గోదావరి సినిమాలో రాముడిని, నాకు సీత కావాలి. ఓ, నేను ఆ క్యారెక్టర్. మీరా? అంటే పొలిటికల్ గా మీకు ఏమైనా ఉందా? అంటే నేను ఆలోచిస్తాను కానీ పొలిటిక్స్ అలా ఏం లేదు కానీ, బట్ నేను చాలా క్రిటికల్ సొసైటీని చేంజ్ చేయాలి. లేదు అదే మన సొసైటీని నేను అందులో క్యారెక్టర్ అంతా అదే కదా సార్. ప్రయత్నిస్తాడు కానీ మార్చలేదు అక్కడ. అదే తను పాపం ప్రయత్నం చేస్తుంటాడు కానీ వాళ్లే తీసుకోరు ఇతన్ని. పాలిటిక్స్ వాళ్ళే నీ వల్ల కాదే. సో నేను కూడా అంతే, నా వల్ల కాదు. నేనేంటంటే అట్లీస్ట్ ఒక సెల్ఫ్ నేనే ఒక అనలైజ్ చేసుకుంటాను, ఒక క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, డెప్త్ థింకింగ్ ఉంటుంది. కానీ సో ఆ రాముడిలాగే నేను కూడా. ఓకే. నాగప్రశాంత్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్? మా అమ్మగారు ఏది వండినా కానీ, బట్ మా అమ్మగారి ఫుడ్ కాకపోతే బిర్యానీ. ఎక్కడ అంటే హైదరాబాదా లేదంటే అక్కడ విజయవాడలో? మంచిగా ఎవరు వండితే వాళ్ళండి. అంటే కొంతమంది ఒక్కొక్కసారి ఒక రెస్టారెంట్ చాలా బాగుంటుంది, ఒక్కోసారి అంతకంటే మించిన బిర్యానీ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్ గా బిర్యానీ అది ఎక్కడ బిర్యానీ అయితే బాగుంటే బిర్యానీ. ఓకే. బాగా ఇష్టమైన హీరో? టామ్ క్రూజ్. హాలీవుడ్కి వెళ్ళారు, టాలీవుడ్కి రండి. టాలీవుడ్కి వచ్చేసరికి మీరు అంటారు ఏంది డిప్లొమాటిక్ అంటారు, కానీ నాకు టాలీవుడ్లో నిజంగా అందరు ఇష్టం. ఎందుకంటే నాకు బాహుబలిలో అండ్ సలార్లో ప్రభాస్ ఇష్టం, పుష్పలో అండ్ ఆర్యలో అల్లు అర్జున్ గారు ఇష్టం. అలాగే సినిమాని బట్టి నేను ఒక సినిమా పిచ్చోడిని. నేను సినిమాని ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో చూస్తా. యాక్చువల్లీ నేను ఒక డైరెక్టర్ లవర్ని. ఓకే. నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు, తర్వాత రాజమౌళి గారు. క్వశ్చన్ అడగకుండా చెప్పేశారండి మీరు. సో నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ చూస్తాను కాబట్టి ఆ సినిమాకి ఆ సెట్ అండ్ హీరో ఉన్నారనుకోండి పిచ్చోడిని అయిపోతా. రైట్. బాగా ఇష్టమైన హీరోయిన్? అందరూ. సరే, రాశి ఖన్నా. మీరు కూడానా? నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్ రాశి ఖన్నా గారు. ఈవెన్ నా ఆడిషన్ వీడియో చూస్తే, మీరు చూడలేదు అనుకోండి, ఇంకా ఆడిషన్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. అవునా? చూడండి. మీ ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు చూసినా కానీ హాట్స్టార్ లో తమిళ వచ్చింది, తమిళ వచ్చింది. హాట్స్టార్ నేను చాట్లు పులిహోర కలుపుకుంటున్నాము ఇదే పెడుతున్నారు కదా. అంటే అదొక పిఆర్, నాకు పిఆర్ టీం లేదు కదా. సో హాట్స్టార్ ఇచ్చింది నేను వాడుకున్నాను అనమాట. అవును, కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అలాగా. సో రాశి ఖన్నా గారు. రాశి ఖన్నా. ఓకే. మనం బరబరం నాకొద్దు. సూపర్. అండ్ రైట్. బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? అంటే బాగా అందంగా లేనా అసలేం బాలేనా? అమ్మో, గోదావరి. సరే, అంటే మీరు లోన్లీగా ఉన్నప్పుడు, అంటే అలా ఫీల్ అయినప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా మీరు ఒక్కడగా ఉన్నప్పుడు బాగా ఎక్కువగా వినే సాంగ్ ఏంటి? ఇవే ఈ గోదావరి సాంగ్స్. ఈ సాంగ్స్ మన శేఖర్ కమల గారి మూవీలో ఉన్న సాంగ్స్ ఎందుకు బాగా కనెక్ట్ అవుతాయి నాకు. అండ్ అలాగే కొంచెం మరీ మోటివేషన్ కాదులేండి, అంటే మోటివేషన్ అంత అవసరం లేదు, ఎందుకంటే లైఫ్ లో మన ఫెయిల్యూరే కాబట్టి అదే మోటివేషన్ మనకి. మరీ మెలోడీస్ కూడా వెళ్ళను. ఇప్పుడు అందంగా లేనా ఈ సాంగ్ అనేది మరీ మెలోడీ కాదు, అది రొమాంటిక్ ప్లస్ తనలో తన క్యారెక్టర్ చెప్పుకుంటున్నాడు. సో తన పర్సనాలిటీ బయటపెట్టే సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన కోసం సార్ ఒక పాట పాడు. అయ్యో ఒక పాట. మీరు అన్ని టాస్క్లు చేసినప్పుడు ఈ టాస్క్ మా ఛానల్ ఈ టాస్క్ ఒకటి చేయండి, ఆడియన్స్ కోసం. ఆడియన్స్ మీరు మ్యూట్ చేసుకోండి, పర్లేదు, ఏం కాదు. అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాదనా. సో చాలు అదే ఎక్కువ. ఆ పాటకి అన్యాయం చేస్తాను నేను, నా ఫేవరెట్ సాంగ్. సార్, మన ప్రెసెంట్ పాలిటిక్స్ లో చూసుకుంటే, ఎందుకంటే పాలిటిక్స్ అయ్యో రావని లాక్కండి దీంట్లోకి, మీకు బాగా ఇష్టమైన పొలిటీషియన్? మీరు అలా అని చెప్పానంటే నేను ఇక్కడ సీఎం అడగలేదు, లేదంటే మీ కాన్స్టిట్యున్సీ. నేను ఎప్పుడు మాట్లాడకూడదు అనుకున్నవి కులం, మతం, రాజకీయాలు అండ్ సెలబ్రిటీస్ గురించి.
సెలబ్రిటీస్ గురించి మాట్లాడే. ఎందుకంటే అంటే అది కూడా పాజిటివ్ చెప్పాను. ఎందుకంటే మరీ క్రిటికల్ థింకింగ్ వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరిని చూసే వాళ్ళది కూడా ఉంటుంది. నాకు ఇది ఇష్టం రా అంటే నీకు అది ఎందుకు ఇష్టం రా అని ప్రశ్నించి మళ్ళీ దాన్ని డ్రాగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో అవసరం లేదు. ఎవరైనా జనాలకు మంచి చేసేవాళ్ళు ఎవరైనా హ్యాపీ అంతే. జనాలకు మంచి చేసేవాళ్ళు, ఎందుకంటే జనాలే కోరుకుంటున్నారు కదా మీరు కావాలనేసి. సో వాళ్ళకి కొంచెం మంచి చేస్తే హ్యాపీ అంతే. ఓకే, సూపర్ సార్. మీకు బాగా ఇష్టమైన ప్లేస్ హైదరాబాదా విజయవాడ? విజయవాడ. హైదరాబాద్ సెకండ్, థర్డ్ పూణే. ప్రిపేర్ అయిపోయి వచ్చారు? ప్రిపేర్ కదా ఉన్నదే అంతే, హానెస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇదే డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ? అగ్ని పరీక్షలో నేనన్నా హానెస్ట్. రైట్, హానెస్టీ అనేది మీ డైలాగ్ కదా. ఎందుకంటే విజయవాడ అనేది చిన్న ఊరు, ఏది కావాలన్నా 10 నిమిషాలు, ట్రాఫిక్ ఉండదు. అంటే ఈ మధ్య విజయవాడ ఈ మధ్య చాలా ట్రాఫిక్, మెయిన్ గా బెన్సర్. ఇప్పుడు మా ఏలూరులోనే ఇప్పుడు బోల్డ్ అయిపోయింది బాబోయ్, ఇప్పుడు పెరిగిపోతుంది. ఘోరంగా ఉంది. హైదరాబాద్ ఎప్పుడు చూడండి సీరియల్ కూడా చూస్తున్నారు ఏలూరులో కూడా. హైదరాబాద్ వచ్చాక నాకు విజయవాడ స్వర్గం అనిపిస్తుంది. మహా అయితే పావుగంట అరగంట మ్యాక్స్. అవును. ఇక్కడ మీకు పొద్దున 9 బయలుదేరా, 12 వచ్చాను మీ దగ్గరికి. నా వల్ల కావట్లేదు. అందుకే నాకు హైదరాబాద్ ఎందుకు ఇష్టం అంటే, నాకు స్కూలింగ్ ఇక్కడే, నా జాబ్ ఇక్కడే. నాకు హైదరాబాద్ అంటే నాకు పిచ్చి అనమాట. బట్ ఆ ట్రాఫిక్ అనేది ఒక్కటే, ఆ ట్రాఫిక్ ఏదో ఒకటి చేయండి ప్లీజ్. దాన్ని ఏం చేయలేము, ఇంకా పెరుగుతుంది కానీ తప్ప ఏం చేయలేదు. ఇంకా పూణేకి వచ్చేసరికి నేను ఒక 8 years ఉన్నాను పూణేలో. పూణే ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. వానలు పడతాయి, ఎలా చల్లగా ఉంటది పూణే. ఒక 6 months వానలు పడతాయి. సో అండ్ అలాగే చాలా స్టోరీలు జరిగినాయి అక్కడ. ఓకే సార్, మధ్యలో మనం ఎక్కడో ఏదో స్కిప్ అయ్యాం, మళ్ళీ వచ్చేసింది మా మైండ్ లోకి వచ్చేసింది. నాగ ప్రశాంత్ గారికి అంటే క్వాలిటీస్ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది? అదే చెప్పాను కదా. ఏం చెప్పారు? గోదావరిలో సీత, తనకి ఏ క్వాలిటీస్ ఉంటాయో తను ఒక స్టాండ్ తీసుకొని సపోర్ట్ చేస్తూ, షీఈ్ అ వెరీ సపోర్టివ్ క్యారెక్టర్. సపోర్ట్ చేస్తూ తనకు తను కూడా సపోర్ట్ చేసుకుంటూ, అంటే ఒక పర్సనాలిటీ. అంటే రాముడి గురించి ఎంత తెలుసుకుంటుంది, షర్ట్ సైజ్ కూడా తెలుసుకుంటుంది, తనకి ఫుడ్ తీసుకొచ్చి పెడతా ఉంటుంది. ఒకళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే తనే వచ్చి సారీ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా లేడీస్ చాలా తొందరగా అడ్జస్ట్, అంటే వాళ్ళు ఎక్కువ క్రిటికల్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, మనకంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అండ్ అలాగే జ్వరం, అలగడాలు, అలిగితే చాలా ముద్దుగా ఉంటుంది. సో ఆ సీత క్యారెక్టర్ ఏది ఉంటే అది, మంచిగా చీర కట్టుకొని గోరింటాకు పెట్టుకొని. మీరంతా 90s వైబ్. అంతే, నేను పాతకాల మనిషి, 90s వైబ్ లో ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ చూస్తే సీత ఎవరైనా కనిపించారా? ఉంటారండి, వెరీ రేర్, దొరుకుతారు కానీ వెతకట్లేదు. అంటే వెతకుండా దొరుకుతున్నారు, చూద్దాం. సరే, ఎందుకని ఆపేశారు మిమ్మల్ని ఇంట్లో? మీకు మ్యారేజెస్ చూసి ఏం సాధించలేదు కదా. అంటే ఇప్పుడు ఇన్కమ్ అట్లీస్ట్ కొంచెం బాగా పెరిగిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే అంత ఎక్కువ ఇన్కమ్ ఇంకా రావట్లేదు, ఇప్పుడు వస్తుంది, స్టార్ట్ అవుతుంది నేను ఇప్పుడు. ఓకే, అంటే ఏమన్నా జాబ్ లో జాయిన్ అయ్యారా? అంటే లా ఇప్పుడే నేర్చుకుంటాను కదా. ఓకే. సో అంత ఇన్కమ్, పెద్ద ఇన్కమ్ కాదు అది. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఒక అమ్మాయిని, అంటే నేను కొంచెం బాగా చూసుకున్నాను అనేసి నేను అలాగా. మరీ రాముడు లాగే ఉంటే నేను సరిగ్గా ఆటో కూడా ఎక్కించలేక తిప్పితే అరణ్యంలోకి తీసుకెళ్ళకూడదు. అంటే నేను గోదావరి రాముడు చెప్తున్నాను, తన ఆటో కూడా, బైక్ లో పెట్రోల్ కూడా ఉండదు కదా పాపం దానికి. మరీ అలాగుంటే కష్టం కదా. ఒకవేళ ఇప్పుడు అలా ఉన్నా పర్లేదు అనుకుంటే. మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి అయిపోయినాయండి? ఉన్నారు, 2-3 ఇంకా ఉన్నారు అవనోళ్ళు అందరూ. సార్, నెక్స్ట్ సీజన్ లో మరి నాగ ప్రశాంత్ గారు ఉంటారా బిగ్ బాస్ లో? తెలియదండి, వాళ్ళకి కావాలంటే పిలుస్తారు అంతే. మీకు ఉండాలని ఉందా నెక్స్ట్ సీజన్ కి? ఈ సీజన్ ఉండాలని ట్రై చేశాను, అంటే అవ్వలేదు కాబట్టి ఇక్కడతో వదిలేస్తున్నారా, లేదంటే వైల్డ్ కార్డ్ ఇస్తే వెళ్తాం? ఇవ్వండి బిగ్ బాస్ టీమ్. హాస్టల్లో నన్ను ట్యాగిల్ చేయడం కాదండి బాబు, పంపించండి లోపలికి. తమ్నెల్లో పెట్టుకున్నారు, 2 స్టార్లు ఇచ్చారు. నాగార్జున గారు ప్లీజ్ సీ మై పర్ఫార్మెన్స్. కాదు సార్, అసలు పాపం నిజంగా నాగార్జున గారికి బిగ్ బాస్ కి అసలు సంబంధమే లేదు అసలు. ఓకే, ఆయన హోస్ట్, షోకి ఆయన హోస్ట్, అందులో జరిగే ఇవన్నీ కూడా ఆయన డిసైడ్ చేయరు కదా. మీరు నమ్మరో, చాలా వీడియోస్ అన్ని పాపం నాగార్జున గారిని ట్యాగ్ చేస్తారు. అవును, చూసారా? నాగార్జున గారు నన్ను తీసుకెళ్ళండి, నాగార్జున గారు. ఇప్పుడు అగ్ని పరీక్ష ఇంకా ఎక్కువ అయిపోయింది, అది మరీ ఘోరం అసలు. నాగార్జున గారి కింద ఫోటో పెట్టేసి నన్ను, నాగార్జున గారు ఈ వీడియో మీ దాకా రావాలి, నాగార్జున గారు, అమలా గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు, అందరినీ ఫ్యామిలీ మొత్తం ట్యాగ్ చేసి పెట్టేశారు. వాళ్ళు ఇంకా కనపడాలి కదా జనాల కళ్ళల్లో, వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ కళ్ళలో కనపడడానికి ప్రయత్నం ఏదైనా కానీ మంచిదే. సూపర్ సార్, రైట్ సార్. అండ్ మీ జర్నీ అయితే చాలా కూల్గా, ప్రశాంతంగా అయితే నడుస్తుంది సార్. అండ్ మీరు అనుకున్నట్టుగా కొంచెం పిఆర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పటి నుంచి ఎలాగో మీకు బిల్డ్ అవుతుంది అన్నారు కాబట్టి కొంచెం దాన్ని డెవలప్ చేయండి.
దాన్ని డెవలప్ చేసి ఇంకొంచెం నెక్స్ట్ సీజన్ కి అప్పటి వరకు కూడా కాదు, ఈ వైల్డ్ కార్డ్ లోపే ఏదో ప్రయత్నం ఉంటారు అయిపోద్ది వెళ్ళేలాగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎక్కువగా విన్న పేరు మీదే. అగ్నిపరీక్షలో నేను అన్ని ఎపిసోడ్లు కూడా చూడాలి, కొన్ని ఎపిసోడ్లు చూశాను. కానీ చూసిన ఎపిసోడ్లు కానీ లేదంటే బయట మేము మాట్లాడుకున్న ఇదిలో కానీ మీ పేరు బాగా వినిపించింది. నేను ఖచ్చితంగా అనుకున్నా నాగా గారు ఖచ్చితంగా ఉంటారేమో అని చెప్పాను. సో ఈవెన్ మన జనిత్ కూడా అన్నాడు ఆ రోజు, మనోడు కూడా అన్నాడు, అన్న ఖచ్చితంగా వెళ్ళొచ్చు అన్న అని చెప్పాను. మనోడు కూడా ఇద్దరు ముగ్గురు పేరు చెప్పాడు. సో నేను అలా అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలి, మీరు వెళ్ళాలి అని చెప్పాను కూడా నేను కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేసుకుని మంచి ఒక అడ్వకేట్ గా కూడా కనిపించాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ శ్యామ్ గారు, నైస్ ఇంటర్వ్యూ, నాకైతే మంచి సరదాగా అనిపించింది. నాకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. నాకు చాలా ఆదరిస్తున్నారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష తర్వాత. థ్యాంక్ యూ అండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. మీ దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను. బిగ్ బాస్లో బేసిక్గా మంచి పేరు రావడం చాలా కష్టం, అరుదు, అదృష్టవంతుడిని. మీకు ఇంకా మీ నుంచి వచ్చాను కాబట్టి మీకు ఇంకా మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకోటి లాస్ట్ ప్రశ్న, ఒకవేళ బిగ్ బాస్లో మీరు విన్ అయితే మీకు వచ్చిన ప్రైజ్ మనీ ఏం చేస్తారు? తీసుకెళ్ళి మొత్తం మమ్మీకే ఇస్తాను. ఎందుకంటే మా అమ్మగారు ఇప్పటిదాకా మా ఫ్యామిలీకి నేను ఏమీ చేయలేదు, వాళ్ళే నాకు ఇప్పటికీ ఇంకా వాళ్ళని మోస్తున్నారు. సో అది భారం వాళ్ళకి కొంచెం తగ్గిస్తాను. మా అమ్మగారి తర్వాత ఆ డబ్బులు నువ్వు దీంతో ఏమైనా చేయరా అంటే దాని తర్వాత ఆలోచిస్తా. ఫస్ట్ తీసుకెళ్ళి మొత్తం అమ్మగారికి ఇచ్చి వాళ్ళు కొంచెం ఇదిగోండి మీకోసం ఇది చేశా అనేసి అమ్మగారికి ఇస్తాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.